हरे कृष्ण माताजीస్ అండ్ ప్రభుజీస్ ధన్యవాద్ ప్రణామ్. సో మనం ఎవ్రీ ఫ్రైడే అనేది 108 శ్లోకాస్ డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో గత కొన్ని వీక్స్గా మనం ఫస్ట్ చాప్టర్ అండ్ సెకండ్ చాప్టర్లో కొన్ని శ్లోకాస్ అనేవి కవర్ చేసాము. సో లాస్ట్ క్లాస్లో మనం 2.44 వరకు డిస్కస్ చేసాం. ఎస్ 2.45 ఈరోజు క్లాస్లో మనం చూద్దాం. ఓకే ఓకే మాతాజీ, మనం మంగళాచరణ చేసి స్టార్ట్ చేద్దాం యాజ్ యూజువల్గా. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरुः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च. नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेम प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताई की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. हरे कृष्ण महामंत्र की जय. श्रीमद् भगवत गीता की जय. निताई गौर प्रेमानंदे. हरि हरि बोल. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम माताजी. हरे कृष्ण माताजी, दंडवत प्रणाम माताजी. हरे कृष्ण माताजी हरे माताजी, दंडवत प्रणाम. दंडवत प्रणाम. हरे कृष्ण.
हरे कृष्ण माता जी। హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. సో హరే కృష్ణ ఎవరైనా మాతాజీ, క్విక్ గా దండవత్ చెప్పగలరా? ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. 2.44 శ్లోకాలో ఏం చెప్తున్నారు కృష్ణ అనేది క్విక్ గా చెప్పగలరా ఎవరైనా? ఎస్, కమలా కుమారి చెప్తాను మాతాజీ చెప్పండి మాతాజీ. మాతాజీ. దృఢ నిశ్చయం లేనప్పుడు ఒకే లక్ష్యం ఉండదు. మ్మ్. మన బుద్ధి స్థిరంగా ఉండదు. కాబట్టి మనం 2.44 భోగైశ్వర్య ప్రసక్తానం. అదే అధికమైన భోగాలు లౌకిక సంపదల మీద మనకి ఆసక్తి ఉందంటే మనం భగవంతుడికి భక్తియుత సేవ చేయలేము అని చెప్పారు మాతాజీ. కరెక్ట్ కరెక్ట్. ఎస్, రాణి మాతాజీ. అదే మాతాజీ, మనం భౌతికంగా ఉన్నప్పుడు భోగేశ్వర్యాలు అవి వాటి పట్ల మనకి ఎక్కువ ఆసక్తి ఉంటే భగవంతుడి మీద ఆసక్తి తక్కువ మనకి ఉంటది. అలా కాకుండా భోగేశ్వర్యాల మీద దాని మీద తక్కువ ఆసక్తి ఉన్నప్పుడు మనకి ఆధ్యాత్మికంగా మనం ఎక్కువగా ఉండగలం మాతాజీ. కరెక్ట్. అయితే జనరల్ గా ఒకవేళ ఇప్పుడు ఇలా కాన్వర్సేషన్ చెప్తున్నప్పుడు మనం ఎవరికైనా వాళ్ళకి వచ్చే క్వశ్చన్ ఏంటో మనం ముందుగా గెస్ చేసి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ కూడా మనం ముందుగా ఇచ్చేస్తూ ఉంటాం కదా. జనరల్ గా ఏదైనా ఒక టాపిక్ చెప్తున్నాము, మనం ఒక వేలో ప్రెజెంట్ చేస్తున్నాము, మనకు అర్థమైపోతుంది అనమాట. ఓకే, నేను ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ లో ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అటు అవతల వ్యక్తి నుండి వస్తుంది అని చెప్పి ముందుగా మనం గెస్ చేసి ఓకే మేబీ నువ్వు ఇలా అంటావేమో, దీన్ని ఇలా అర్థం చేసుకో అని మనం అది కూడా క్లియర్ చేసేస్తాం కదా అడగక ముందే. ఎస్ ఆర్ నో? ఎస్ మాతాజీ. సో ఇప్పుడు 44 లో ఏం చెప్పారు కృష్ణ? భోగాలకి ఐశ్వర్యాలకి ఎవరైతే వాటి వెనక ప్రాకులాడుతూ ఉంటారో, వాటితో అటాచ్ అయి ఉంటారో వారికి వ్యవసాయాత్మిక బుద్ధి అనేది నా విధీయతే అంటున్నారు. సో భక్తి చేయడానికి ఏదైతే వన్ పాయింటెడ్నెస్ ఫోకస్, ఆ బుద్ధి అనేది, ఆ శ్రద్ధ విశ్వాసం అనేది కుదరదు అని చెప్పి చెప్తున్నారు. అయితే నెక్స్ట్ అర్జునకి వచ్చే క్వశ్చన్ ని కృష్ణ క్వశ్చన్ అడగకుండానే, అర్జున క్వశ్చన్ అడగకుండానే కృష్ణ దానికి ఆన్సర్ ఇచ్చేస్తున్నారు అనమాట. అందుకే మధ్యలో మనకి అర్జున వాచ అనేది లేకుండానే కృష్ణ కంటిన్యూ చేసేదే వచ్చేస్తుంది. సో 2.44 లో చెప్పిన దానికి జనరల్ గా వచ్చే కాంట్రడిక్టరీ క్వశ్చన్ ఏంటంటే, కృష్ణ నువ్వు చెప్తున్నావు భోగాలకి ఐశ్వర్యాలకి అటాచ్ అయిపోతే భక్తి వైపు మొగ్గు చూపలేము అని చెప్పి చెప్తున్నావు కదా. మరి వేదాలంతా కూడా కర్మకాండలో అదే చెప్తుంది కదా, నువ్వు పలానా యజ్ఞం చేయి, పలానా దేవతని నువ్వు తృప్తి పరిస్తే వారు నీకు ఐశ్వర్యం ఇస్తారు, పలానా దేవతని నువ్వు తృప్తి పరిస్తే నీకు మంచి వ్యక్తితో వివాహం జరుగుతుంది, పలానా దేవతకి నువ్వు వ్రతాలు నోములు పూజలు యాగాలు యజ్ఞాలు ఇటువంటివి చేస్తే నీకు మంచి సంతానం కలుగుతారు, నీకు ఆర్థికంగా కలిసి వస్తుంది. మరి ఇవన్నీ కూడా వేదాల ప్రకారమే ఉన్నాయి కదా. మరి భోగైశ్వర్యాల జోలికి వెళ్ళొద్దంటున్నావు, వేదాల్లో ఏమో మనకి కర్మకాండ చేసుకొని ఇట్లా మీరు సుఖపడండి అని ఉంది కదా. మరి ఇప్పుడు ఎలా నేను దీన్ని అర్థం చేసుకోవాలి అని అర్జునకి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది కదా. ఎస్ ఎస్, అందుకనే మనకి 2.45 లో కృష్ణ అర్జున అడగక ముందే ఆన్సర్ ఇచ్చేస్తున్నారు అనమాట. ఏమంటున్నారో చూద్దాం. సో నా తర్వాత నేను చెప్తాను, తర్వాత రిసైడ్ చేయండి, తర్వాత డిస్కస్ చేద్దాం మనం. త్రైగుణ్య విషయ వేదాన్ త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్తో నిర్ద్వంద్వో నిత్య సత్వస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్ నిర్యోగక్షేమ ఆత్మవాన్ త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున
నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమాత్మవాన్ నిర్ద్వంద్వో నిత్యతత్వస్థో నిర్యోగక్షేమాత్మవాన్ నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమాత్మవాన్ నిర్ద్వంద్వో నిత్యతత్వస్థో నిర్యోగక్షేమాత్మవాన్ త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమాత్మవాన్ త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యతత్వస్థో నిర్యోగక్షేమాత్మవాన్ త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యతత్వస్థో నిర్యోగక్షేమాత్మవాన్ ఎస్ కమలా కుమారి మాతాజీ శ్లోక చదువుతారా? చదువుతాను. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. శ్రీలత మాతాజీ అనువాదం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. చదువుతా హరే మాతాజీ. కృష్ణ. చదవండి మాతాజీ. వేదముల ప్రధానముగా త్రిగుణములకు సంబంధించిన విషయములను గూర్చి చర్చించును. ఓ అర్జున, నీవు ఈ త్రిగుణములకు అతీతుడవు కమ్ము. సుఖ దుఃఖాది ద్వంద్వముల నుండి మరియు యోగక్షేమముల నడి చింతల నుండి విడివడిన వాడివై ఆత్మనిష్ఠుడవు కమ్ము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. రాణి మాతాజీ భాష్యం చదువుతారా? చదువుతాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భాష్యము బై శ్రీల ప్రభుపాద్ కీ జై. భౌతిక కార్యములన్నీయును త్రిగుణములతో కూడిన కర్మలతోనూ మరియు ఫలములతోనూ కూడియుండును. భౌతిక జగత్తున బంధములను కలిగించు కామ్య సకామ ఫలములను పొందుటకే అవి ఉద్దేశింపబడినవి. వేదములు సామాన్య మానవులను ఇంద్రియ తృప్తిని కోరు స్థితి నుండి ఆధ్యాత్మిక స్థితికి క్రమముగా ఉద్ధరించుట కొరకే ఉపయోగపడు సకామ కర్మలను ఎక్కువగా ఉపదేశించును. శ్రీకృష్ణ భగవానునికి మిత్రునిగా మరియు శిష్యునిగా అర్జునుడు వేదాంత తత్వము యొక్క ఆధ్యాత్మ స్థితికి ఎదుగవలసిందిగా ఇక్కడ ఆదేశింపబడెను. బ్రహ్మ జిజ్ఞాస లేదా పరబ్రహ్మమును గూర్చిన ప్రశ్నలే ఆ వేదాంత తత్వం యొక్క ఆరంభములోని అంశము. భౌతిక ప్రపంచమునందరి జీవులందరూ మనుగడ కరకై తీవ్ర సంఘర్షణములను సలుపుచుందురు. భగవానుడు అట్టి వారి కొరకే భౌతిక ప్రపంచమును సృష్టించిన పిమ్మట ఆ భౌతిక బంధముల నుండి విడవడి జీవించటెట్లో కూడా ఉపదేశించు వైదిక జ్ఞానమును ప్రసాదించెను. ఇంద్రియ తృప్తిని కలిగించు కర్మలు అనగా కర్మకాండతో కూడిన భాగము ముగిసినంతనే ఉపనిషత్తుల రూపమున ఆధ్యాత్మిక అనుభూతిని సాధించుటకు అవకాశం కల్పింపబడినది. భగవద్గీత పంచమ వేదమైన మహాభారతము యొక్క భాగమైనట్లు ఉపనిషత్తుల కూడా వివిధ వేదమునందలి భాగములు. ఈ ఉపనిషత్తులు ఆధ్యాత్మిక జీవితారంభమును సూచించును. భౌతిక దేహం నిలిచియున్నంత కాలము కర్మలు మరియు త్రిగుణములకు సంబంధించిన ఫలితములు కూడా నిలిచియుండును. కనుక మానవుడు సుఖ దుఃఖములు శీతోష్ణము వంటి ద్వంద్వములను సహించుట అభ్యసింపవలను. అట్టి ద్వంద్వ సమానముచే లాభ నష్టములందు సహనముచే లాభ నష్టములందు కలత పొందకుండా నుండవలను. శ్రీకృష్ణుని సత్సంకల్పముపై మానవుడు పూర్తిగా ఆధారపడినప్పుడు అట్టి ఆధ్యాత్మిక స్థితి సంపూర్ణ కృష్ణ చైతన్యం నందు సిద్ధింపగలదు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఎస్. సో ఇందాక అనుకున్నట్లు అర్జునకు వచ్చే క్వశ్చన్ ని కృష్ణ ఆన్సర్ ఇచ్చేస్తున్నారు. ఏమంటున్నారు? కరెక్టే అర్జున, నీకు డౌట్ రావచ్చు, వేదాల్లో అంతా కూడా భోగాలు ఐశ్వర్యాలు ఎలా అనుభవించాలి, ఎవరికి ఏ విధంగా పూజిస్తే, ఏ విధంగా మనం వ్రతాలు ఇట్లాంటివి చేస్తే నువ్వు సుఖాలు అనుభవించవచ్చో ఉన్నాయి వేదాల్లో. కానీ నువ్వేం చేయాలి అంటే
ఇక్కడ చెప్తున్నారు 45లో. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్తు నిర్యోగక్షేమ ఆత్మవాన్. వేదముల ప్రధానముగా త్రిగుణములకు సంబంధించిన విషయములను గూర్చి చర్చించును. వేదాలన్నీ కూడా త్రిగుణాలకు సంబంధించిన విషయాలు చెప్తూ ఉంటాయి. ఓ అర్జున, నీవు ఈ త్రిగుణములకు అతీతుడవు కమ్ము. నువ్వు ఈ త్రిగుణాలకి పరంగా వెళ్ళిపోవాలి, అతీతంగా వెళ్ళాలి. సుఖ దుఃఖాది ద్వంద్వముల నుండి మరియు యోగక్షేమములనడి చింతల నుండి విడివడిన వాడిపై ఆత్మనిష్ఠుడవు కమ్ము అని చెప్తున్నారు. సో సుఖ దుఃఖాలనే ద్వంద్వాల నుండి నువ్వు బయటపడాలి, మరియు యోగక్షేమాలు, నా యోగం ఎలా అంటే నా యొక్క ప్రొటెక్షన్ ఎలా, నన్ను ఎవరు చూసుకుంటారు, నన్ను ఎవరు కాపాడుతుంటారు, నాకు కావాల్సినవి ఎవరు సమకూరుస్తారు, ఇటువంటి చింతల నుండి అంతా కూడా విడివడిన వాడివై ఆత్మనిష్ఠుడవు కమ్ము అని చెప్పి చెప్తున్నారు. సో మనకి ఇక్కడ చెప్తున్నారు చూడండి. సో కామ్య ఫలములను పొందుటకే అవి ఉద్దేశింపబడిన. వేదములు సామాన్య మానవులను ఇంద్రియ తృప్తిని కోరు స్థితి నుండి ఆధ్యాత్మిక స్థితికి క్రమముగా ఉద్ధరించుట కొరకై ఉపయోగపడు సకామ కర్మలను ఎక్కువగా ఉపదేశించును. అయితే మరి వేదాల్ని కంప్లీట్ గా రిజెక్ట్ చేసేయాలా? వేదాల్ని పక్కన పెట్టేసి నువ్వు వేదాలకు అతీతంగా వెళ్ళు అని చెప్పి కృష్ణ చెప్తున్నారని అనువాదంలో చూసాం. మరి వేదాలనేవి కూడా మానవాళికి ఇంపార్టెంట్ కదా. భగవంతుడు ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి అనేది వేదాల రూపంలోనే ఇచ్చారు అని చెప్పి మనం తెలుసుకుంటాం కదా. ఎస్ రైట్. మరి ఈ శ్లోకాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు వేదాల్లో ఇచ్చిన దాని ప్రకారం చేస్తే ఏమవుతుంది అంటే, జనరల్ గా వేదాల్లో ఏమనుకున్నాం, మనకి ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక తీర్చుకోవడానికి ఫలానా దేవతని మనం వారి ప్రీత్యార్థం వేదాల్లో ఇచ్చిన ఒక ప్రాసెస్ ని ఫాలో అవుతాం. ఆ ప్రాసెస్ ని ఫాలో అయ్యి చేసినప్పుడు ఫలానా దేవత ప్లీజ్ అయ్యి తృప్తి చెంది మనకి కావాల్సిన కోరిక అనేది నెరవేరుస్తారు. అయితే ఇది కూడా భగవంతుడి నుండే వచ్చింది మనకి. ఎస్. సో భగవంతుడే మనకి వేదాలు అనేవి ఇచ్చి ఎలా బ్రతకాలో, నీకు కావాల్సిన కోరికలు అనేవి ధార్మికంగా ఎలా తీర్చుకోవాలో ఇచ్చిన ప్రాసెస్ అనేవి వేదాలు అనమాట. మరి అర్జునకి వేదాలకి అతీతంగా వెళ్ళాలి నువ్వు అని చెప్పడం వెనక ఉన్న విషయం ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో అయితే ఇలా వేదాల ప్రకారం మనం ఆచరిస్తూ మన కోరికలు తీర్చుకుంటూ ఉంటాం కదా. అలా ఎన్నో లైఫ్ టైమ్స్ మనం వేదాలను అనుసరించి దాంట్లో ఇచ్చిన పద్ధతుల్ని ఫాలో అయ్యి మన కోరికల్ని తీర్చుకోగా ఏదో ఒక రోజు రియలైజ్ అవుతాం అనమాట. రియలైజ్ అయ్యి ఏమనుకుంటామంటే, నాకేం కోరిక కావాలో తీర్చుకుంటున్నాను, మళ్ళీ కోరిక వస్తుంది, మళ్ళీ దానికోసం ప్రయత్నం చేస్తున్నాను. వేదాల్లో ఏదైతే ఇచ్చారో ఆ క్రతువు చేశాక మళ్ళీ నా కోరిక తీరుతుంది, మళ్ళీ నాకు కోరిక కలుగుతుంది. సో ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంది తప్ప సమ్వేర్ ఎక్కడో నేను అంత తృప్తి చెందట్లేదు, కోరికలు తీర్చుకోవడం వెనక నాకు అంత తృప్తి కలగడం లేదు అన్న స్థితి వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఆ స్థితి వస్తుందో, అండ్ ఇంకొకటి అర్థమవుతుంది అనమాట, నేను ఇలా అడగగానే ఈ కోరిక తీరుస్తున్నారు అంటే, పలానా దేవత నాకు ఇది ఇస్తున్నారు అంటే, ఈ దేవతలకి కూడా ఎవరో ఇచ్చే వ్యక్తి ఉండాలి కదా. ఆ శక్తి ఉండాలా లేదా చెప్పండి. అవును మేడం. చదువు కావాలి అంటే మా సరస్వతి దేవిని ఆరాధిస్తూ ఉంటారు. సో మంచి భార్య కావాలి, భర్త కావాలి అంటే మనకి కాత్యాయని దేవిని ఆరాధిస్తూ ఉంటారు. తెలుసు కదా మీకు, ఇవి విన్నారా? సో ఆరోగ్యం కావాలి అంటే సూర్య భగవాను ఆరాధిస్తూ ఉంటారు జనరల్ గా. సో ఇట్లా చేస్తూ ఉండగా మనం మంచి దారిలోనే తెచ్చుకుంటున్నాం. బట్ ఏదో ఒక రోజు రియలైజ్ అవుతాం అనమాట. అంటే ఇది ఇమీడియట్ గా జరగదు, మల్టిపుల్ లైఫ్ టైమ్స్ తర్వాత మనం రియలైజ్ అయ్యి, నేను వీళ్ళని అడుగుతూ ఉంటే నాకు ఇది ఇస్తున్నారు, వాళ్ళు ఏదైతే ప్రాసెస్ చెప్పారో అది చేస్తే నా కోరిక తీరుతుంది అంటే, సమ్వేర్ వీళ్ళు ఇవ్వగలిగే శక్తి వీళ్ళకి ఉంది అంటే, వీళ్ళకి ఈ శక్తి ఎక్కడి నుండి వస్తుందో అన్న ఆలోచన మొదలైద్ది అనమాట. ఆలోచన మొదలైనప్పుడు మనం ఆ బ్రహ్మ జిజ్ఞాస అనేది మొదలైద్ది. దేవతలకి ఎక్కడి నుండి వస్తుంది ఈ శక్తి, వాళ్ళకంతటా వాళ్ళకే ఉందా, వాళ్ళు ఎవరి నుండైనా ఈ పవర్ని తెచ్చుకుంటున్నారా అని మన ప్రయాణం అనేది మొదలైనప్పుడు తెలుసుకుంటాం అనమాట. ఓకే, అందరికీ అతీతంగా భగవంతుడు ఉన్నారు, భగవంతుడు ఈ దేవతలకి శక్తి ఇవ్వడం మూలానే ఈ దేవతలు మన కోరికలు తీరుస్తున్నారు అని చెప్పి తెలుసుకొని మెల్లమెల్లగా భగవంతుని వైపు తిరుగుతూ కర్మయోగా పద్ధతి చేస్తూ, తర్వాత జ్ఞానం తెచ్చుకొని జ్ఞానయోగా చేస్తూ, తర్వాత మొత్తం మన జీవితంలో భగవంతుడే సెంటర్ అయ్యేలాగా చేసుకొని భక్తి యోగా చేస్తూ అలా మనం భగవద్ధామానికి వెళ్తాం. అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా టైం పడుతుందా లేదా చెప్పండి. జస్ట్ ఆర్ నో? ఫస్ట్ మనం అసలు ఎట్లా ఉంటది అంటే, హ్యూమన్ లైఫ్, నా కోరిక తీరాలి అంటే వేదాలు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. నా కోరిక తీరడానికి ఎవరినైనా మోసమైనా చేస్తా, ఎవరినైనా చంపేస్తా, ఎవరికైనా ఇబ్బంది పెడతా, ఏదైనా చేస్తా, నా కోరిక తీరాలి అన్న స్టేజ్ లో ఉన్న వ్యక్తులు కూడా ఉంటారా కాదా చెప్పండి.
ఉంటారు మాతాజీ, మొండిగా ఉంటారు. మొండిగా అంటే ఇంకా ఏమి ఫాలో అవ్వరు అనమాట వాళ్ళు. నేను అనుకున్నది నాకు తీరాలి, పక్కన వ్యక్తికి ఇబ్బంది కలిగిందా లేదా అనేది వాళ్ళు పట్టించుకోరు. సో బేసిక్ గా అటువంటి జీవనాన్ని ఏమంటామంటే ఒక జంతు జీవనం. ఎస్ ఆర్ నో? జంతువులు కూడా అలానే ఉంటాయి కదా. అవి మొరాలిటీ అనేది ఉండదన్నమాట, నీతి నిజాయితీ అనేది వాటికి ఉండవు కదా. సో మానవుల్లో మొదటి కేటగిరీ ఏంటి అంటే ఒక జంతువులాగా బ్రతకడం. అక్కడి నుండి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇట్లా కాదు బ్రతకాల్సింది, మనకి భగవంతుడు ఎలా బ్రతకాలో కూడా వేదాల్లో ఇచ్చారు కాబట్టి వేదాలని అనుసరించి నాకు కావాల్సిన కోరిక తీర్చుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి అని మనం కర్మ కాండ వైపు వస్తామన్నమాట. సో కర్మకాండ చేయగా ఏమవుతుంది అంటే మెల్లిగా మనకు అర్థమవుతుంది, సో ఈ కోరికలు తీర్చుకోవడం వెనుక మేబీ అంత ఆనందం లేదేమో, అసలు ఈ కోరికలు ఇవ్వడానికి ఈ దేవతలకి శక్తి ఎక్కడి నుండి వస్తుంది అని మన జిజ్ఞాస మొదలయ్యి మెల్లిమెల్లిగా మనం కర్మయోగా వైపు, జ్ఞానయోగా వైపు, భక్తి యోగా వైపు తిరుగుతాం. సో ఇదంతా ఒక స్టెప్, ఒక ప్రాసెస్ అనుకున్నట్లయితే మనం వేదాలని ఫాలో అయ్యే ప్రాసెస్ ఎక్కడ ఉంటుంది మనకి? స్టార్టింగ్ లో ఉంటుంది. మెల్లమెల్లగా అసలు ఏంటి, ఎలా ఇస్తున్నారు అని తెలుసుకోవడం ఒక స్టేజ్, మన చేసిన కర్మలు భగవంతునికి ఆఫర్ చేయడం అనేది ఒక స్టేజ్, భగవంతుని గురించి జ్ఞానం తెలుసుకోవడం అనేది ఒక స్టేజ్, కొంతమంది అష్టాంగ యోగా పద్ధతి చేసుకొని భగవంతుని గురించి తెలుసుకోవాలనుకునేది ఒక స్టేజ్, లేదు కంప్లీట్ గా భక్తి ఆచరించి భక్తి ద్వారా భగవంతుని తెలుసుకోవాలనేది ఒక స్టేజ్. సో ఇదంతా మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 10th క్లాస్ దాకా చదవాలనుకోండి, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5, క్లాస్ 6, క్లాస్ 7, క్లాస్ 8, క్లాస్ 9, క్లాస్ 10, ఈ ప్రాసెస్ ఉంది కదా మనకి. అలానే భగవంతుని గురించి తెలుసుకోవడానికి కూడా మనకి ప్రాసెస్ ఉంది. మరి వేదాలని పక్కన పెట్టి నువ్వు ఆలోచించాలి అనడం వెనక అర్థం ఏంటి అంటే, ఇప్పుడు అసలు ఏమీ తెలియని ఒక వ్యక్తి వచ్చి నేను 10th క్లాస్ లో మంచి మార్క్స్ తో పాస్ అవ్వాలి అంటే డైరెక్ట్ గా 10th క్లాస్ లో వేసేస్తాం ఆ వ్యక్తిని? లేదు నాన్న, నువ్వు 10th క్లాస్ పాస్ అవ్వాలి అనుకుంటే ముందు నువ్వు కేజీ కిండర్ గార్డెన్ నుండి మొదలు పెట్టాలి నువ్వు. సో అక్కడ నుండి మొదలు పెట్టి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అలా మెల్లమెల్లగా వస్తే 10th క్లాస్కి వచ్చి అప్పుడు 10th క్లాస్ పాస్ అవుతావు అని చెప్పి చెప్తాం. ఎస్ ఆర్ నో? అలానే మానవుల యొక్క జనరల్ నేచర్ ఏంటి అంటే కింద నుంచి యానిమలిస్టిక్ లైఫ్, ఒక జంతు జీవనం బ్రతికే వాళ్ళు కర్మకాండలో అంటే వేదాలను అనుసరించి మనం మన కోరికలు తీర్చుకునే పద్ధతికి వస్తాం. దాని తర్వాత మన కోరికలు తీర్చుకోవడంలో అంత ఆనందం లేదని మెల్లగా ఈ కోరికలు తీర్చుకోవడానికి ఎవరైతే నాకు శక్తినిస్తున్నారో వాళ్ళ వైపు తిరుగుతాం. అట్లా మెల్లిమెల్లిగా ఒక స్టెప్ ఎక్కుతూ ఫైనల్ గా భగవంతుని దగ్గరికి చేరుకుంటాం. అయితే అర్జునుడికి ఎందుకు చెప్తున్నారు వేదాలకి అతీతంగా వెళ్ళు అని చెప్పడానికి వెనక ఉన్న రహస్యం ఏంటంటే, ఆల్రెడీ అర్జున ఈ స్టెప్స్ అన్ని ఎక్కేశారనమాట. ఈ స్టెప్స్ అన్ని ఎక్కిన వ్యక్తికి 10th క్లాస్ కి డైరెక్ట్ గా వెళ్ళిపో అని చెప్పి చెప్పచ్చా లేదా మనం? చెప్పొచ్చు మేడం. సో అర్జున స్థితి అలాంటిది కాబట్టి ఓకే, నువ్వు 10th క్లాస్ లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలంటే నువ్వు ఆల్రెడీ మిగిలిన క్లాసెస్ అన్ని చదివేసావు కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ గో టు క్లాస్ 10. సో అప్పుడు ఆయన్ని వేదాలు ఫాలో అవ్వకపోయినా కూడా ఆల్రెడీ వేదాలు ఫాలో అయిన పద్ధతి అనేది దాటి వెళ్ళిపోయారు కాబట్టి అర్జునకి చెప్తున్నారు నువ్వు వేదాలకి అతీతంగా వెళ్ళి ఆలోచించాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. అర్థమవుతుందా? అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారా? క్లారిటీ ఉందా మీకు? అర్థమవుతుంది మేడం. అర్థమవుతుందా? కన్ఫ్యూజన్ ఉందా? ఆల్రెడీ అతీతంగా ఉన్నారు కాబట్టి బేసిక్ గా వేదాలని ఫాలో అవ్వడం కూడా కరెక్ట్ పద్ధతే, కానీ ఆల్రెడీ ఆ స్థితిని దాటిపోయి వెళ్ళిపోయిన వ్యక్తికి వేదాలు ఫాలో అవ్వమని ఇంకా చెప్పక్కర్లా. వేదాలకి అతీతంగా వెళ్ళిపో, నువ్వు అతీతంగా వెళ్ళిపోయి నువ్వు ఆత్మస్థరంలో నిలబడి నువ్వు ఆలోచన చెయ్యి, అలా నువ్వు నీ పనులు చెయ్యి అని చెప్పడం అనేది వేదాలని రిజెక్ట్ చేసినట్లు కాదనమాట, వేదాలను ఉల్లంఘించినట్లు కాదు, బట్ అంతకన్నా పై స్టెప్ కి తీసుకెళ్తున్నారు కృష్ణ. అర్థమైందా? వేదాలని రిజెక్ట్ చేయడం లేదు, బట్ వేదాలని పక్కన పెట్టి ఆలోచించడం అనేది నువ్వు ఆల్రెడీ ఆ స్థితికి వెళ్ళావు కాబట్టి అందుకని నీకు అలా చెప్తున్నాను అని చెప్పి చెప్తున్నారు. ఎస్, క్లారిటీ వచ్చిందా? సో ఇది చూడండి, బ్రహ్మ జిజ్ఞాస లేదా పరబ్రహ్మమును గూర్చిన ప్రశ్నలే ఆ వేదాంత తత్వం యొక్క ఆరంభంలోని అంశము. సో వేదాల ప్రకారం ఫాలో అయ్యాక మెల్లమెల్లగా మనలో బ్రహ్మ జిజ్ఞాస అనేది మొదలైంది అనమాట. ఇందాక అన్నాను కదా, అసలు ఎవరు నాకు ఇదంతా ఇస్తున్నారు, నేనెవరు, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, ఏంటి అసలు నేను ఇక్కడ ఉండడానికి రీజన్ ఏంటి, ఈ క్వశ్చన్స్ అన్ని మొదలవుతాయి అనమాట మనకి. సో ఆ వేదాంత తత్వం యొక్క ఆరంభంలో ఈ క్వశ్చన్ మొదలవుతుంది. భౌతిక ప్రపంచమునందలి జీవులందరూ మనుగడ కొరకై తీవ్ర సంకర్షణమును సలుపుచుందురు. భగవానుడు అట్టి వారి కొరకై భౌతిక ప్రపంచమును సృష్టించిన పిమ్మట ఆ భౌతిక బంధనముల నుండి విడిబడి జీవించుట ఎట్లో కూడా ఉపదేశించు వైదిక జ్ఞానమును ప్రసాదించను. సో ఇంద్రియ తృప్తి కలిగించు కర్మలు అనగా కర్మకాండతో కూడిన భాగము ముగిసినంతనే ఉపనిషత్తుల రూపమున ఆధ్యాత్మిక అనుభూతిని సాధించుటకు అవకాశము కల్పింపబడినది. సో
కర్మకాండ అనేది ఏంటంటే మనకి ఇనీషియల్ ప్రైమరీ క్లాసెస్ లాగా అనమాట. ఈ స్థితి దాటిపోయి వెళ్ళిపోయాక ఏమంటున్నారు, ఉపనిషత్తులు ఫాలో అవుతూ ఉంటే ఆధ్యాత్మిక అనుభూతి ఎలా పొందాలి అనే విషయం అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో వేదాలని పక్కన పెట్టి వేదాలకి పరంగా వెళ్ళి ఆలోచించు అని చెప్పడం మనకి రహస్యం ఏంటి అంటే, కర్మకాండలో మాత్రమే ఆగిపోవద్దు, ఇంకా పైకి వెళ్ళిపో. ఉపాసన, జ్ఞానకాండ, ఉపాసన కాండ ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి వేదాల్లో. సో ఉపనిషత్తుల రూపంలో ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలి, మనం ఆధ్యాత్మిక అనుభూతి ఎలా పొందాలి అనేది మనకి క్లియర్ గా ఉంది. అది ఫాలో అవ్వు నువ్వు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు అనమాట. ఓకే, సో వేదాలు ప్రధానంగా దేని గురించి డిస్కస్ చేస్తాయంటే త్రిగుణాల్లో ఉండే విషయాల గురించి చెప్తాయి. ఏంటి త్రిగుణాలు? సత్వ రజ తమో గుణం. కరెక్ట్. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. సో ఏమంటున్నారు, నిస్త్రైగుణ్యో భవార్జున. సో ఈ త్రిగుణాల నుండి పరంగా బయటికి వెళ్ళు అని చెప్పి చెప్తున్నారు. చెప్తూ ఏమంటున్నారు, నిర్ద్వంద్వో నిత్య సత్వస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్. నిర్ద్వంద్వో అంటే ద్వంద్వాలకి అతీతుడివి కమ్ము. ద్వంద్వాలంటే ఏంటి చెప్పండి? సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, కష్ట సుఖాలు, జయాపజయాలు మనకి ఆపోజిట్స్ అన్నమాట. సో సుఖ దుఃఖాలు, కష్ట నష్టాలు, లాభాలు, జయాపజయాలు, ఎండ చలి, సో ఇవన్నీ కూడా మనకి ఆపోజిట్స్ అన్నమాట. శీతోష్ణాలు ఇట్లాంటివన్నీ. సో వీటన్నిటికీ అతీతంగా వెళ్ళాలి నువ్వు అని చెప్తున్నారు. ఇంకేమంటున్నారు, నిత్య సత్వస్తో. అయితే మనం త్రిగుణాల్లో ఒక గుణం ఏంటి, సత్వగుణం కదా. ఎస్, మరి వేదాలేమో త్రిగుణాల గురించి చెప్తున్నాయి. సత్వగుణంలో ఉన్నవారు ఏ పనులు చేయాలి, రజోగుణంలో ఉన్నవారు ఏ పనులు చేయాలి, తమో గుణంలో ఉన్నవారు ఏ పనులు చేయాలి, ఇవన్నీ చెప్తూ ఉంటాయి. సో వేదాల్లో ఎలా ఉంటుంది అంటే, నాన్ వెజ్ తినే వ్యక్తి ఒకప్పుడు ఏమీ ఫాలో అవ్వకుండా ఇష్టం వచ్చినట్లు తినే వ్యక్తి, ఆయనకి అది తినాలి అన్న కోరిక వచ్చి వేదాలని కన్సల్ట్ అయినప్పుడు ఏం చెప్తారు, ఓకే నువ్వు మాంసాహారం తినాలి అనుకున్నట్లయితే నువ్వు కాళీమాతకి ఆ జంతువుని ఆఫర్ చేసి దాన్ని నువ్వు వండుకొని తినచ్చు అని చెప్పి మనకి వేదాల్లో ఉంటుందన్నమాట. ఇది దేవరికి సంబంధించింది, ఇది తమో గుణంలో ఉన్న వారికి సంబంధించింది. ఎస్, సో వేదాలు తమో గుణం గురించి చెప్తాయి. అలానే రజోగుణంలో వారికి సంపాదించాలి, అర్థించాలి, బాగా నేను ఎదగాలి నా జీవితంలో అన్న ప్యాషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. రజోగుణంలో ఉన్న వారికి ఏం చెప్తుంది, నువ్వు పలానా దేవతని ఆరాధన చేస్తే నీకు మంచిగా ఆర్థికంగా కలిసి వస్తుంది, నువ్వు ఎక్కడ పెట్టినా కానీ అది బంగారం అవుతుంది, ఆ విధంగా నీకు రావాలి అంటే పలానా వ్రతాలు నువ్వు చేయాలి అని చెప్పి మనకి తమో గుణానికి, రజోగుణానికి సంబంధించినవి కూడా ఉంటాయి. అలానే సత్వగుణానికి సంబంధించినవి కూడా మనకి వేదాల్లో ఉంటాయి. సో సత్వగుణంలో ఉండాలి అంటే మంచిగా మన జీవన విధానం ఎలా గడపాలి, ఎలా మన జీవనాన్ని నడుపుతూ ఉంటే మనం ముందుకు వెళ్తూ ఉంటాము అనే విషయాలన్నీ కూడా సత్వగుణంలో మనకి వేదాల్లో చెప్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏమంటున్నారు, వేదాలకి పరంగా అతీతంగా వెళ్ళు అని చెప్తూ నిత్య సత్వస్తు అని చెప్తున్నారు కదా. సత్వగుణం, రజోగుణం, తమోగుణం మూడిటికి అతీతంగా వెళ్ళంటున్నారు. థర్డ్ లైన్ లో మళ్ళీ నిత్య సత్వస్తు అంటున్నారు. కాంట్రడిక్టింగ్ గా ఉందా లేదా? మళ్ళీ సత్వస్తు అంటున్నారు కదా, సత్వగుణంలో ఉండు అంటున్నారు కదా. అయితే ఈ సత్వగుణం ఏం సూచిస్తుంది అంటే శుద్ధ సత్వగుణాన్ని సూచిస్తుంది అనమాట. జనరల్ గా మనకి ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి గుణం కూడా వేరే గుణంతో కలిసి ఉంటుంది, ప్యూర్ గా ఉండదన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తిలో రజోగుణం కలిగిన వ్యక్తి అని చెప్తే ఆయన కంప్లీట్ గా రజోగుణం కలిగి ఉండడు. రజోగుణం ఎక్కువ పాళ్ళు ఉంటుంది, కొంత సత్వగుణం ఉంటుంది, కొంత తమోగుణం ఉంటుంది. అదే తమోగుణంలో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడామనుకోండి, ఎక్కువ శాతం తమోగుణం ఉంటుంది, కొంత సత్వగుణం ఉంటుంది, కొంత రజోగుణం ఉంటుంది. అలానే సత్వగుణం గురించి మాట్లాడిన వ్యక్తి కూడా అంతే, సత్వగుణం ఎక్కువ శాతం ఉంటే కొంత రజో కొంత తమో గుణాలు ఉంటాయి. ఇవేంటంటే మిక్స్ అవుతూ ఉంటాయి అన్నమాట త్రిగుణాల్లో ఉన్నప్పుడు. అయితే మనం త్రిగుణాలకి అతీతంగా వెళ్ళు అన్నప్పుడు కృష్ణ నిత్య సత్వస్తు అని ఏదైతే చెప్తున్నారో ఆ సత్వగుణం ఏంటి అంటే మనం శుద్ధ సత్వగుణంలో ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ శుద్ధ సత్వగుణంలో ఉంటూ ఏమంటున్నారు, నిర్యోగక్షేమ ఆత్మవాన్ అంటున్నారు. సో నీ యోగం గురించి, క్షేమం గురించి నువ్వు చింతపడకుండా నువ్వు ఆత్మస్తరంలో నిలవాలి, ఆత్మనిష్ఠుడవు కమ్ము అని చెప్తున్నారు. ఆత్మవాన్ అంటే అర్థం ఏంటి అంటే బేసిక్ గా ఇప్పుడు ధనవాన్ అంటే అర్థం ఏంటి చెప్పండి? ధనవాన్ బాగా డబ్బు డబ్బు కలిగిన వ్యక్తి, వన్ హూ పొసెస్ వెల్త్, ఎవరైతే డబ్బు కలిగి ఉంటారో ఆయన ధనవాన్ అంటాం. అలానే భగవంతుణ్ణి మనం భగవాన్ అని ఎందుకు అంటాం తెలుసా మీకు? సచ్చిదానంద స్వరూపము, షడైశ్వర్యాలు కలిగి ఉంటాయి కాబట్టి భగవాన్ అంటాం. సో షడైశ్వర్యాలు ఉంటాయి కాబట్టి భగవంతుడిని భగవాన్. వాన్ అంటే
కలిగిన వ్యక్తి, ధనం కలిగిన వ్యక్తి ధనవాన్. భగవంతుడికి షడ ఐశ్వర్యాలు ఉంటాయి కాబట్టి భగవాన్ అంటాం అనమాట. భగ అంటే ఆ షడైశ్వర్యాలు అంటే ఏంటి అంటే భగవంతుడు కంప్లీట్ గా స్ట్రెంగ్త్, శక్తి కలిగిన వారు, కంప్లీట్ గా వెల్త్, సంపద మొత్తం ఆయనదే, స్ట్రెంగ్త్, వెల్త్, ఫేమ్, కీర్తి మొత్తం ఆయనదే, అండ్ బ్యూటీ, అందానికి ఇంకా తిరుగులేదు, ఆయన అందం అందరికి మించిన అందం ఉంటుంది. అండ్ నాలెడ్జ్, జ్ఞానంలో కూడా ఆయన్ని మించిన వారు ఎవ్వరూ ఉండరు అనమాట, ఆయనతో సమానులు కూడా ఎవరు ఉండరు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వైరాగ్యం. సో ఇవన్నీ కూడా కలిసిన వ్యక్తి కాబట్టి భగవంతుడిని మనం భగవాన్ అని పిలుస్తున్నాం అనమాట. మరి ఇక్కడ ఏమంటున్నారు ఈ శ్లోకాలో? ఆత్మవాన్ అని చెప్తున్నారు. ఆత్మవాన్ అంటే ఏంటి? ఎవరికైతే ఆత్మ కలిగి ఉంటుందో వారు ఆత్మవాన్ అంటాం కదా. ఇప్పుడు ధనం కలిగిన వ్యక్తిని ధనవాన్ అన్నట్లు ఆత్మ కలిగి ఉన్న వ్యక్తిని ఆత్మవాన్ అంటున్నాం కదా. అదేంటి? మనకి ఆత్మ కలిగి ఉండడం ఏంటి? మనమే ఆత్మ కదా. ఎస్ ఆర్ నో? అవును మేడం. అవును. మనం ఇక్కడ భౌతికంగా మనమే ఉన్న ఆత్మ వాళ్ళు, కదా. ఆత్మని కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి అంటే మనం ఆత్మ అని తెలుసుకున్నా కూడా ఆత్మ స్థరంలో జీవించడం లేదు కాబట్టి కృష్ణ ఏం చెప్తున్నారంటే ఆత్మవాన్ అవ్వు నువ్వు అంటే ఆత్మస్థరంలో జీవించడం నేర్చుకో అని చెప్తున్నారు. సో ఆత్మస్థరంలో జీవిస్తే నువ్వు దేని గురించి బాధపడక్కర్లేదు, చింతపడక్కర్లేదు అంటున్నారు. కష్ట సుఖాలు, నిర్యోగ క్షేమ, యోగాలు క్షేమం గురించి, నీ యోగం గురించి, నీ క్షేమం గురించి. యోగం అంటే ఏంటంటే యోగ్యం, ఆయన యొక్క మంచి చెడ్డల గురించి, ఆయన యొక్క క్షేమం అంటే ఆయన యొక్క ప్రొటెక్షన్, కాపాడబడడం అంటాం కదా, దాని గురించి నువ్వు వరి అవ్వక్కర్లేదు అంటున్నారు అనమాట. అయితే ఇండైరెక్ట్ గా ఈ శ్లోక మనకి ఏం చెప్తుంది అంటే భక్తి గురించి చెప్తుంది అనమాట. ఎప్పుడు మనం ఆత్మవాన్ గా ఉంటాం చెప్పండి? ఏ పని చేస్తే మనం ఆత్మవాన్ గా ఉంటాం? ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు భౌతిక ఇక్కడ ఆత్మానుభూతిని చెందినప్పుడు అప్పుడు మనము ఆత్మానుభూతిలో ఉన్నా. ఇప్పుడు చెప్పింది అందులో ఆత్మనిష్ఠుడవు కమ్ము అంటున్నారు, ఆత్మవాన్ అవ్వాలి అంటున్నారు. ఆత్మవాన్ అవ్వడం అంటే ఏంటంటే ఆత్మస్థరంలో మనం బ్రతకాలి అంటున్నాం. మరి ఆత్మ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పని ఏంటి చెప్పండి? దానికి ఉన్న ఒకే ఒక్క పని ఏంటి చెప్పండి? భక్తి మాతాజీ. సో ఆత్మకి ఉన్న ఒకే ఒక్కటి ఏంటి అంటే భగవద్భక్తి, భగవత్ సేవ. అదొక్కటే ఆత్మని ఆత్మగా నిలబెట్టగలిగేది భక్తి ఒక్కటే అన్నమాట. సో అందుకనే అంటాం కదా, మన ఆహారానికి, మన శరీరానికి పోషణ ఏంటి? ఆహారం తీసుకోవడం. అలానే మరి మన ఆత్మకి పోషణ ఏంటి? భగవద్భక్తి అన్నమాట. దానికి కావాల్సిందే భక్తి. వీఆర్ మెంట్ టు సర్వ్ ద లార్డ్. మనం భగవంతుని సేవకులుగా ఉండే వాళ్ళం. భగవంతుని సేవకులుగా ఉన్నప్పుడే మనకి పోషణ అనేది జరుగుతుంది అనమాట. అయితే ఆత్మవాన్ గా ఉండడం అంటే మనం భక్తి చేయడం. మరి భక్తి చేస్తే ఏమంటున్నారు కృష్ణ ముందు లైన్ లో? నిర్యోగక్షేమ ఆత్మవాన్. నీ యోగక్షేమాలు నువ్వు పట్టించుకోవద్దు అంటున్నారు. మరి ఎవరు పట్టించుకుంటారు భక్తి చేస్తే? భగవంతుడే పట్టించుకుంటారు. భగవంతుడు. సో మనకి ఈ శ్లోక తర్వాత చాప్టర్స్ లో వస్తుంది. అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం. తర్వాత యోగక్షేమం వహామ్యహం. ఈ శ్లోకాలు ఏమో నిర్యోగక్షేమ ఆత్మవాన్. నువ్వు ఆత్మస్థరంలో నిలబడి నీ యోగక్షేమాల గురించి పట్టించుకోకు. ఆ శ్లోకాలు ఏం చెప్తున్నారు? యోగక్షేమం వహామ్యహం. నీ యోగక్షేమాలు అనేవి నేను చూసుకుంటాను. కనెక్షన్ అర్థమవుతుందా ఏమంటున్నారో? ఇండైరెక్ట్ గా భక్తి గురించి చెప్తున్నారనమాట. త్రిగుణాల్లో చిక్కుకోకు అర్జున. త్రిగుణాల్లో ఏవైతే నువ్వు ఇది చేస్తే ఇది పొందుతావు దాంట్లో ఉండద్దు. త్రిగుణాలకి అతీతంగా వెళ్ళి శుద్ధ సత్వలో నిలిచి ఏదన్నా వచ్చినా ఏదన్నా పోయినా, మానం వచ్చినా అపమానం వచ్చినా, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా, ఇటువంటి ద్వంద్వాలకి బయటికి రా. ద్వంద్వాలు దేనికి ఉంటాయి చెప్పండి? ఆలోచించండి. ద్వంద్వాలు దేనికి ఉంటాయి? ఆత్మకుంటాయా, శరీరానికి ఉంటాయా? శరీరంకి ఉంటాయి మాతాజీ. ఆత్మకి ఎందుకు ఉండవు ద్వంద్వాలు? ఆత్మ అంటే మనం చేస్తే భక్తే మాతాజీ ఆత్మకి. లేకపోతే శరీరం కంటే అంటే మనకి కృష్ణుడి వైపు లేనప్పుడు మనకు రెండు ఒకటే మాతాజీ. మనకి దేహము ఆత్మ అని తెలుస్తాయి మనకి. ఓకే, చైతన్యం మాతాజీ. ఎగ్జాంపుల్ చెప్పండి మాతాజీ. భగవంతుడి స్వరూపం శరీరానికి ఉంటాయి అన్నదానికి ఎగ్జాంపుల్స్ పర్ఫెక్ట్ గా చెప్పండి మాతాజీ. సో శీత ఉష్ణ అని ద్వంద్వాలు అనుకున్నాం. శీత అంటే చలి ఆత్మకి కలుగుతుందా, శరీరానికి కలుగుతుందా? ఉష్ణం దేనికి కలుగుతుంది? శరీరానికి కలుగుతుందా, ఆత్మకి కలుగుతుందా? శీతోష్ణాల్లో ఇంపాక్ట్ అయ్యేదేంటి? శరీరం మాత్రమే. ఆత్మకి ఏం ఇంపాక్ట్ లేదు. మాన అపమానం తీసుకుందాం.
మనకి మర్యాద ఇచ్చేది పలానా ఏదో పని చేయడం వల్ల మర్యాద అనేది శరీరపరంగా వస్తుందా, ఆత్మస్థరంలో వస్తుందా? శరీరం పరంగా శరీరానికి వస్తుంది వస్తుంది. మాతాజీ. అవమానం జరిగింది అనుకోండి, మనల్ని నిందించేశారనుకోండి, అది తేడా దేనికి ఉంటుంది చెప్పండి? శరీరానికి శరీరానికి సంబంధించిందా, ఆత్మకి సంబంధించిందా? శరీరంకే మాతాజీ. శరీరానికి సంబంధించింది. ఓకే, సుఖ దుఃఖాలు వచ్చాయి, మనం మన ఫ్యామిలీ గానీ మనం ఏదన్నా చేస్తే గానీ అదంతా మంచిగా కుదిరింది అనుకోండి, సక్సెస్ అయింది అనుకోండి, ఎవరికి బెనిఫిట్? శరీరానికి బెనిఫిటా, ఆత్మకి బెనిఫిట్ అవుతుందా అక్కడ? శరీరంకే మాతాజీ. దుఃఖం వచ్చింది, ఏదో ఇబ్బంది కలిగింది మన జీవితంలో, అప్పుడు కూడా ఎవరికి ఆ దుఃఖం అనేది అనుభవించాల్సింది? ఆత్మనా, శరీరమా? శరీరం ఉంది కాబట్టి ఆ దుఃఖం వచ్చింది. ఎస్ ఆర్ నో? సో మీరు ఏ ద్వంద్వాలు తీసుకున్నా, లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు, శీతోష్ణాలు, మాన అపమానాలు, ఇటువంటి ఏ ద్వంద్వం తీసుకున్నా కూడా శరీరం ఉంది కాబట్టి శరీరం యొక్క ఏమంటారు, దాని యొక్క గుర్తింపుతో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటున్నాం కాబట్టే ఈ ద్వంద్వాల వల్ల మనకి ప్రభావం వస్తుంది. కానీ ఆత్మ యొక్క పని ఏంటి అన్నాను ఇందాక నేను. ఆత్మవాన్ అంటే ఏం చేయాలనుకున్నాం మనం? భగవంతుడికి భక్తి భగవంతునికి భక్తి చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు ఎవరైనా మెచ్చుకున్నా, ఎవరైనా తిట్టినా మనకి ఒకటే అర్థమైపోయింది. నువ్వు మెచ్చుకున్నా నాకు ఒరిగేదేం లేదు, కృష్ణ నేను చేసేది గుర్తిస్తూనే ఉంటాడు. నువ్వు తిట్టినా నాకు పోయేదేం లేదు, కృష్ణ నేను చేసింది గుర్తిస్తూనే ఉంటాడు. సో ద్వంద్వం వచ్చే ఛాన్స్ ఉందా అక్కడ? ఎగ్జాక్ట్లీ. నేను ఏదైతే చెయ్యగలను అది నేను చేస్తున్నాను. అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా భగవంతుడు నాకు ఒకటే రిజల్ట్ ఇస్తాడు. భగవంతుడు చూసేది బయటకు వచ్చే అవుట్పుట్ కాదు, నేను ఏదైతే ఎఫర్ట్ పెట్టానో, నేను ఏదైతే కృషి చేశానో అది చూస్తాడు భగవంతుడు. నా ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది చూస్తాడు భగవంతుడు. సమాజం మెచ్చుకుని మెచ్చుకోకపోని, రిజల్ట్ సక్సెస్ రాని ఫెయిల్యూర్ రాని ఏదైనా రాని, భగవంతుడు ఏం చేస్తారు? నువ్వు భక్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఫెయిల్ అయ్యావు, బట్ దట్స్ ఓకే. ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ ఈస్ ద రిజల్ట్. నేను దాని గురించి పట్టించుకోను. నువ్వు నా వైపు రావాలని ప్రయత్నం చేసావు, చూసావా, అది నన్ను ప్లీజ్ చేసింది అని కృష్ణ పట్టుకుంటారు కదా. మరి ఇప్పుడు సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా మనం భక్తిలో చేసిన అటెంప్ట్ వల్ల మనకేమైనా ప్రాబ్లం అవుతుందా చెప్పండి? నష్టం వస్తుందా? మరి అప్పుడు ద్వంద్వాలకి అతీతంగా వెళ్ళగలిగే స్థితి ఆత్మవాన్గా ఉన్నప్పుడు పాసిబుల్ అవుతుందా కాదా చెప్పండి? అవుతుంది మాతాజీ. అవుతుంది. లాస్ట్ టైం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందా? గౌరాంగ్ దర్శన్ ప్రభుజీ క్లాస్ లో వాళ్ళ సీనియర్స్ వాళ్ళకి ఒక సేవ ఇచ్చారు. ఏంటి అంటే, ఇట్లా 200 మెంబర్స్ డివోటీస్ వస్తున్నారు, సో మీరందరూ కూడా చపాతీలు చేయాలి అని చెప్పారు. సో అందరూ కూడా చపాతీలు అన్ని సాది పెట్టేశారనమాట. 200 మెంబర్స్ మేబీ మనిషికి 2-3 చప్పున అట్లా వేసుకున్నా కానీ 400-500 చపాతీస్ వాళ్ళు అన్ని కూడా ఇలాగా చేసి పెట్టారనమాట. చేసి ఇంకా జస్ట్ ఇంకా మనం కాల్చడం, పెనం మీద వేసి కాల్చడం ఒకటే బ్యాలెన్స్ అన్నమాట. మొత్తం రెడీ చేశాక వాళ్ళ సీనియర్ వచ్చి చెప్పారు. ఏం చెప్పారంటే, యాక్చువల్ గా మెనూ చేంజ్ అయింది, చపాతీల పిండి మొత్తం కలిపేసేసి ఇప్పుడు పూరీలు చేసి ఆయిల్లో ఫ్రై చేయండి అని అన్నారు. చపాతీలు అంటే జనరల్ గా మనం ఎట్లా ఇలా ఫోల్డ్ చేసి ట్రయాంగిల్ షేప్ లో చేసి అలా చేస్తాం. పూరి అంటే ఏం చేయాలి? మళ్ళీ మొత్తం ఆ చేసిన పిండి అంతా కలిపేసి మళ్ళీ మనం కొంచెం తక్కువ సైజ్ తీసుకొని వాటిని రౌండ్ గా చేసి ఆయిల్లో ఫ్రై చేసే విధంగా చేయాలి. సో ఏదైతే చేశారో మళ్ళీ మొత్తం వెనక్కి తీసుకురావాలా లేదా ఎఫర్ట్, ఆ అటెంప్ట్ అంతా కూడా. సో వీళ్ళకి కొంచెం వర్రీ అనిపించింది అనమాట. అయ్యో నువ్వేమో ముందే కరెక్ట్ గా ఫిక్స్ అయి చెప్పుంటే సరిపోయి ఉంటది కదా, ఇప్పుడు చేసిందంతా వేస్ట్ అయిపోయింది అని బాధపడుతున్నప్పుడు వాళ్ళ సీనియర్ చెప్పారంట, ఎక్కడ వేస్ట్ అయింది? నువ్వు చపాతీలు చేసిన దానికి చపాతీలు చేసిన ఫలితం ఇస్తున్నారు, పూరీలు చేసిన దానికి పూరీలు చేసిన ఫలితం కూడా వస్తుంది. అంటే బేసిక్ గా 2 సేవలకి కూడా నీకు ఫలితం వస్తుంది. మనకేమనిపిస్తుంది, అది సక్సెస్ అయితేనో నేను అనుకున్న విధంగా జరిగితేనే మంచిది అని అనుకుంటున్నాం. కానీ కృష్ణ దృష్టిలో అలా కాదు. నువ్వు ముందు గంట సేపు నా కోసం కష్టపడ్డావు కదా, దానికి నువ్వు కృపనిస్తా, మళ్ళీ కష్టపడ్డావు దీనికి నేను కృపనిస్తా. సో బేసిక్ గా భగవంతుడి దగ్గర మనం బాధపడాలి, ఏదో పొందామని సంతోషపడాలి, ఏదో పోయిందని బాధపడాలి అనే స్థితి ఉంటుందా చెప్పండి మనం భక్తి చేస్తున్నంత కాలం? ఉండదు మేడం. ఉండదు. ఒకవేళ ఇప్పుడు మన హెల్త్ అనేది చెడిపోయింది, బాలేదు, సరిగా ఓపిక లేదు, సో మనం అలానే మంచంలో ఉండి మెల్లిమెల్లిగా హరినామం చెప్తూ ఉన్నాం. మేబీ 16 మాలలు చెప్పే ఓపిక లేదనుకోండి ఆ రోజు, మనం ఒక 5-6 మాలలు చెప్పి భగవంతుడా నేను ఇంకా చెప్పలేకపోతున్నాను, సో నేను చెప్పలేకపోతున్నాను, నాకు ఓపిక రావడం లేదు, ఒకవేళ ఆరోగ్యం సహకరిస్తే మంచిగా చేసేదాన్ని అని మన మనసు వ్యక్తం చేశాం అనుకోండి, సో భగవంతుడు ఏం చేస్తారు? ఆ రోజు 6 మాలలు చేసినా నువ్వు మనస్ఫూర్తిగా చెప్పావు, నేను చెయ్యలేకపోతున్నాను, ఆరోగ్యం సహకరించడం లేదు కృష్ణ అని చెప్పినందుకు నీకు 16 మాలల క్రెడిట్ ఇచ్చేశారు. మరి అప్పుడు భౌతికంగా చూసుకున్నట్లయితే చెయ్యకపోయినా కూడా చేసిన క్రెడిట్ వచ్చిందా లేదా చెప్పండి? అవును.
అలానే మనం ఏదైనా నష్టపోయినా కూడా మనం భగవంతుడి దగ్గర అదేమి వర్కౌట్ అవ్వదన్నమాట. బేసిక్ గా ఇవన్నీ కూడా శరీరం ధరించాం కాబట్టే ఈ ద్వంద్వాలు అనేవి మన పైన ఇంపాక్ట్ చూపిస్తున్నాయి తప్ప ఆత్మస్థరంలో ఈ ద్వంద్వాలు అనేవి ఉండవు. క్లారిటీ వచ్చిందా? కన్ఫ్యూజ్ అయ్యారా? వచ్చింది. క్లియర్ క్లియర్ వెరీ క్లియర్. ఆత్మవాన్ అంటే మన భావన బట్టే జరుగుద్దా మాతాజీ అన్ని? భావన అని మాత్రమే చెప్పుకోవడానికి కాదు మాతాజీ. బేసిక్ గా మన ఇంటెన్షన్ యాక్షన్ రెండు చూస్తారు కృష్ణ. ఒకవేళ మనం చేయగలిగింది చేయలేకపోయినా లోపల మన భావన ఏదుంది అనేది కూడా చూసి దాన్ని బట్టి మనకి రిజల్ట్ ఇస్తారు. అరుంధతి మాతాజీ దయచేసి మ్యూట్ లో ఉంటారు. మిమ్మల్ని చాలా సార్లు మ్యూట్ చేశాను బట్ స్టిల్ అన్మ్యూట్ అవుతున్నారు. ఓకే, సో ఎస్, సో యోగక్షేమం గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. వేదాలకి అతీతంగా వెళ్ళి శుద్ధ సత్వంలో నువ్వు నిలబడి నీ యోగక్షేమాల నుండి చింతపడకు. నువ్వు ద్వంద్వాలకి అతీతంగా అవుతూ ఉంటే నువ్వు ఆత్మవాన్ అంటే బేసిక్ గా భక్తి చేస్తూ ఉంటే నీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను అని ఈ శ్లోకాలో చెప్పలేదు, కానీ ఫర్దర్ ఫ్యూచర్ శ్లోకాస్ లో మనకి కృష్ణ చెప్తారనమాట. సో ఎప్పుడైతే అనన్యాస్ చింతయంతో మాంలో ఏం చెప్తున్నారు కృష్ణ? అనన్య ఎల్లప్పుడూ కూడా నా గురించే స్మరణ చేసే వ్యక్తి. అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే సతతం నా స్మరణలో ఉంటారో, నా నామజపం చేస్తూ ఉంటారో, నా గురించి స్తుతిస్తూ ఉంటారో వారి యొక్క యోగక్షేమాలు అనేవి నేను చూసుకుంటాను. వహామ్యహం అంటే ఏంటంటే అది నా తలపైన నేను మోస్తాను అని చెప్పడం అనమాట కృష్ణ. నువ్వు అసలు వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు, నీ యోగక్షేమం గురించి నేను చూసుకుంటాను కదా అని హామీ ఇచ్చేసినట్లు అనమాట. ఏ శ్లోకం మాతాజీ? అది ఏ శ్లోకం? అది ఇప్పుడు అదా మీకు నెంబర్ చెప్తాను ఆగండి. 15వ అధ్యాయమా? 9.22. ఓకే, 9th chapter 22 శ్లోక. ఓకే, 9th చాప్టర్ మనకి బేసిక్ గా సెకండ్ చాప్టర్ లో కృష్ణ సూచనగా చెప్తున్నారనమాట భక్తి గురించి. బట్ సిక్స్త్ చాప్టర్ అయిపోయాక 7th నుండి 12th వరకు కూడా కంప్లీట్ గా భక్తి గురించే చెప్తారు కాబట్టి అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చెప్పేస్తారనమాట కృష్ణ. అక్కడ నీకు చెప్పాను యోగక్షేమం గురించి వర్రీ అవ్వద్దని. ఎందుకు వర్రీ అవ్వద్దన్నారంటే నీ యోగక్షేమం నేను చూసుకుంటాను కాబట్టి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారనమాట. మనకి ఈ ఎగ్జాంపుల్ తెలుసు కదా మీకు. ఎప్పుడైతే భీష్మదేవ శపథం చేస్తారో 5 బాణాలు అనేవి రెడీ చేసి రేపు పొద్దున యుద్ధంలో ఈ 5 బాణాలతో 5గురు పాండవుల్ని నేను చంపేస్తాను అని చెప్పి భీష్మదేవ చెప్తారు. మీకు తెలుసా ఇది ఫస్ట్ టైం? చెప్పాను కదా నేను. ఐ డోంట్ నో నేను ఈవినింగ్ క్లాస్ లో చెప్పాను, మార్నింగ్ క్లాస్ లో చెప్పాను, నాకు గుర్తులేదు. ఏమవుతుంది అంటే కురుక్షేత్ర యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు దుర్యోధనకి ఇంకా చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. సో భీష్మదేవ దగ్గరికి వెళ్ళి చెప్తారు, యాక్చువల్ గా మీరు మనస్ఫూర్తిగా యుద్ధం చేస్తున్నారని నాకు అనిపించడం లేదు. మీ ముందు పాండవులు ఎంత, ఒక్క దెబ్బతో వాళ్ళని మీరు పడేయగలరు, బట్ అయినా కూడా వాళ్ళు ఇన్ని రోజులు యుద్ధం చేస్తున్నారంటే మీరు ఎందుకో మీ హోల్ హార్టెడ్ గా చేయట్లేదు అని నాకు అనిపిస్తుంది అనేసరికి భీష్మదేవ అంటారనమాట, సరే కానీ నేను 5 బాణాలు నేను మంత్రించి పెట్టాను, రేపొద్దున ఈ 5 బాణాలు వాడి 5గురు పాండవుల్ని నేను చంపేస్తాను అని చెప్పి చెప్తారు. అయితే ఈ విషయము పాండవులకు కూడా తెలుస్తుంది అనమాట. సో భీష్మదేవ మమ్మల్ని చంపడానికి 5 బాణాలు సిద్ధం చేసి పెట్టారు, రేపు యుద్ధంలో వాటిని వాడబోతున్నారు అని తెలుస్తుంది. అయిపోయింది. తర్వాత ఇంకా నైట్ టైం అయిపోతుంది. నైట్ టైం జనరల్ గా యుద్ధం జరగదు కాబట్టి వాళ్ళకి కొన్ని ఎటికెట్స్ ఉంటాయి, కోడ్స్ ఉంటాయి అనమాట. కొంత మార్నింగ్ నుండి ఈ టైం వరకే వాళ్ళు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకే జరిగేలాగా అట్లా కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ తర్వాత ఎవరు అటాక్ చేసుకోరు, అక్కడికక్కడే వాళ్ళు చిన్న చిన్న కుటీరాలు వేసుకొని ఉంటారు కానీ బట్ అక్కడ మాత్రం అటాక్ చేసుకోరు అనమాట. మళ్ళీ రేపు మార్నింగ్ యుద్ధం టైం అనేది అయిన తర్వాతనే మళ్ళీ అటాక్ చేస్తారు. సో అర్జునకి తెలిసింది ఇట్లా భీష్మదేవ శపథం చేశారు అని. సో అర్జునకి ఏం పట్టించుకోలేదు, హ్యాపీగా నిద్రపోతూ ఉంటాడు అనమాట. కృష్ణకేమో నిద్ర పట్టట్లేదు. అర్జున శిబిరం బయట తిరుగుతా ఉన్నారనమాట. కృష్ణ అటు ఇటు ఇటు అటు తిరుగుతూ వెళ్ళి అర్జునాన్ని లేపుతారు. ఏంటి అర్జున ఇంత గురకలు పెడుతూ నిద్రపోతున్నావు నువ్వు, అసలు నీకు అసలు ఏమైనా తెలిసిందా? మిమ్మల్ని చంపడానికి రేపు పొద్దున భీష్మదేవ ఈ బాణాలు అనేవి సిద్ధం చేసి పెట్టారు అంటేను, తెలుసు కృష్ణ నేను విన్నాను అని చెప్పి చెప్తారు. మరి ఇది ఇంత ప్రశాంతంగా నిద్రపోతున్నావు, రేపు పొద్దు నువ్వు చస్తావని తెలిసినా కూడా ఏం భయం లేదా నీకు అంటేను, కృష్ణ నువ్వుంటే నాకేంటి భయము, నువ్వు నన్ను చూసుకుంటావు కదా అని అన్నారు. సో యోగక్షేమ వహామ్యహం అనేది కృష్ణ చూసుకుంటారు అని చెప్పి అర్జునకు అర్థమైపోయే కదా అలా ఉంటారు. ఎస్ ఆర్ నో? అంత డిపెండెన్స్ అన్నమాట. కృష్ణ ఇంకా తన భక్తులు అంటే ప్రాణం ఇచ్చేస్తారనమాట కృష్ణ. వారి యొక్క యోగక్షేమాలు అనేవి నేను చూసుకుంటాను అని చెప్పి చెప్తున్నారు. అయితే యోగక్షేమం అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఏదైతే అవసరమో అది కృష్ణ మనకి
ఇస్తూ ఉంటారు. ఏదైతే మన దగ్గర ఆల్రెడీ ఉందో అది మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే దీంట్లో కేవలం డబ్బు, మనకి ప్రియమైన వారు వీరిని తీసుకురాకూడదు. మనకి భక్తి పరంగా ఏదైతే అవసరమో దాన్ని ఖచ్చితంగా భగవంతుడు ఇస్తారు. భక్తి పరంగా మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా భగవంతుడు ప్రిజర్వ్ చేస్తాడు, ఉంచుతారనమాట. లేదు కొన్ని విషయాలు భక్తికి విరుద్ధంగా ఉన్నాయి, ఇవి ఉంటే నువ్వు భక్తిలో ముందుకెళ్ళలేవు అనేవి భగవంతుడు తీసేస్తారు. సో తీసేయడం ఒక్కటే చూసామనుకోండి, భగవంతుడిని ఏమంటాం? అదేంటి నా దగ్గర డబ్బులు ఉన్నవన్నీ నాకు ఇవాళ వ్యాపారంలో నష్టం వచ్చి మొత్తం డబ్బులు పోగొట్టుకుంటే, నేను నీ నామం చెప్పుకుంటూ ఉంటే మొత్తం పోగొట్టావు, యోగక్షేమ వహామ్యహం అని చెప్పు, ఎక్కడ యోగక్షేమం జరిగింది అని చెప్పి మనం క్వశ్చన్ చేయడానికి లేదనమాట. కృష్ణకు తెలుసు మనకి ఏది ఇస్తే మనం కృష్ణ వైపు వెళ్తాము, భక్తిలో ముందుకెళ్తాం. ఆత్మవాన్గా నిలవడానికి ఏది కావాలో, ఏది ప్రొవైడ్ చేస్తే మనం ముందుకు వెళ్తామో అది భగవంతుడు మనకి ఇస్తూ ఉంటారు అనమాట. సో ఈ శ్లోకం మనకి అది చెప్తుంది. అర్థమైందా? హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. మనం ఈ త్రిగుణాలకి బంధింపబడి ఉంటాం కదా మాతాజీ, భౌతికంగాను. కరెక్ట్. త్రిగుణాలు ఎట్లా అంటే మన తోలు బొమ్మలాట ఉంటుంది కదా, బొమ్మల్ని మనం తాళ్లతో ఇలా పట్టుకొని, సో ఒక విధంగా తాడు లాగితే ఆ బొమ్మ యొక్క కాళ్ళు లేస్తుంది, ఒక విధంగా తాడు లాగితే బొమ్మ యొక్క చేయి లేస్తుంది, ఒక విధంగా లాగితే దాని తల అట్లా ఇట్లా ఊగుతుంది. సో బేసిక్ ఏంటి అంటే మనం ఇట్లా ఆడిస్తూ ఉంటే ఆ బొమ్మలు ఆడుతూ ఉంటాయి కదా. సో మనం కూడా ఏమైంది అంటే ఈ భౌతిక జగత్తులోకి వచ్చి శరీరాల్లో చిక్కుకున్నాక భౌతిక ప్రకృతిలో ఈ త్రిగుణాలు సత్వగుణం, రజోగుణం, తమోగుణం యొక్క ప్రభావం వల్ల మనం ఒక్కొక్క మూమెంట్ ఒక్కొక్క విధంగా బిహేవ్ చేస్తూ ఉంటాం అనమాట. అందుకే మనల్ని మనం అబ్జర్వ్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి మనకు మించిన గొప్ప వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అనమాట. అంత ఉదార స్వభావం ఉందా నాకు అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనకు మించిన దౌర్భాగ్యంగా ఎవరు బిహేవ్ చేయరేమో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అనమాట. బేసిక్ ఏమైతుంది అంటే సత్వగుణం ఉన్నప్పుడు మనం మంచిగా బిహేవ్ చేస్తాం, మనం తమో గుణంలో ఉన్నప్పుడు తమో గుణం తగ్గట్టుగా బిహేవ్ చేస్తాం, రజోగుణంలో ఉన్నప్పుడు రజోగుణం తగ్గట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటాం అనమాట. కానీ భక్తి చేస్తుంటే ఏమవుతుంది అంటే మెల్లిగా ఈ త్రిగుణాల ప్రభావం నుండి పైకి వస్తూ ఉంటాం అనమాట, శుద్ధ సత్వలోకి వస్తూ ఉంటాం. అప్పుడు త్రిగుణాల ప్రభావం అనేది ఇంక మన పైన వర్క్ అవ్వదు. అంటే వాళ్ళ చెయ్యమన్నా కూడా తమోగుణం ఎక్కువ వారి పైన యాక్ట్ చేయాలన్నా కూడా చేయలేదన్నమాట. అది ఇంకా భగవంతునితో కంప్లీట్ గా కనెక్ట్ అయిపోయి ఉంటారు కాబట్టి శుద్ధ సత్వలో ఉండి శుద్ధ సత్వమైన పనులు చేస్తూ ఉంటారు. అర్జునుడు వేదాలకు అతీతంగా ఉన్నారు అనుకున్నాం కదా మాతాజీ. అంటే అప్పుడు యోగక్షేమం వహామ్యహం అంటే ఆ వేదాలు అన్ని తెలిసినట్టే కదా మాతాజీ అక్కడ. మరి అలాగా వేదాలు తెలుసు, ఆయనకు వేదాలన్నీ తెలుసు. అయితే వేదాలలో ఇచ్చిన భోగాలు ఐశ్వర్యాల వెనక వెళ్ళొద్దు నువ్వు అని చెప్పడానికి చెప్తున్నారనమాట కృష్ణ. భోగాలు ఐశ్వర్యాలు వెనక వెళ్ళడం వల్ల నువ్వు భక్తిలో దృఢంగా స్థిరంగా వెళ్ళలేవు. భోగాలు ఐశ్వర్యాల వెనక ఎవరు వెళ్ళగలరు? ఇంకా ఇనీషియల్ స్టేజెస్ లో ఉన్న వ్యక్తి భోగాల ఐశ్వర్యాలు తెచ్చుకుంటూ మెల్లగా నా దగ్గరకు వస్తారు. కానీ నువ్వు ఆ స్థితి ఆల్రెడీ దాటిపోయావు, నీకు తెలిసింది నేను భగవంతుడిని తెలిసింది, నేనే అన్ని ఇస్తున్నానని తెలిసింది. ఇవన్నీ తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? ఇంకా భోగాల ఐశ్వర్యాల దగ్గర చిక్కుకుపోవద్దు. సో వేదాల్లో భోగాల ఐశ్వర్యాల గురించి చెప్తున్నప్పటికీ కూడా నువ్వు అక్కడే ఉండకుండా ఇంకా పైమెట్టెక్కు. వేదాల్లో కర్మకాండ కాకుండా ఉపాసన కాండ, ఉపనిషత్తుల దగ్గరికి రా. ఉపనిషత్తుల్లో ఏం చెప్తున్నారు? ఏ విధంగా భగవంతుడు మనల్ని చూసుకుంటున్నారు, భగవంతుడిని ఎలా ఆరాధించాలి అనేవి చెప్తున్నారు. కాబట్టి నువ్వు ఆ లెవెల్కి రా అని చెప్పి చెప్తున్నారు అనమాట. శుద్ధ సత్వగుణంలో ఉండమని అర్జునుడు చెప్పారు కదా మాతాజీ. అంటే ఇంక రజోగుణం అవి ఇంకేం ఉండవు, అంటే ఉత్తి భక్తే అంతా అని. సో అంటే ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు, జనరల్ గా యుద్ధం ప్యాషన్ తో చేస్తారు మాతాజీ. అంటే ఎవరికైతే రజోగుణం ఉంటుందో, క్షత్రియులకి రజోగుణం ఎక్కువ ఉంటుంది అనమాట. వారికి ఆ రజోగుణం ఉంది కాబట్టి వాళ్ళలో యుద్ధం చేయగలుగుతారు. అయితే భగవంతుని సేవలో మనం ఏ గుణం ఉండి మనం భగవంతుని సేవ చేస్తున్నా అది శుద్ధ సత్వ కిందకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు హనుమంతుడు రాముల వారి సేవ పైన వెళ్ళారు. హనుమంతుని తోకకి నిప్పు పెట్టారు. తోకకి నిప్పు పెడితే ఏం చేశారు? సీతమ్మ వారిని ఇంత బాధ పెడతావా నువ్వు? సీతమ్మ కళ్ళలో నుండి శోకం, కన్నీటి దార అనేది నువ్వు తీసుకొస్తావా అని చెప్పి మొత్తం తన తోకకి అంటించిన నిప్పుతో లంక మొత్తం దహనం చేసి వచ్చారు. సో బేసిక్ గా ఇదేంటి అంటే ఒక క్రోధంతో చేసిన పని కదా, అవునా కదా చెప్పండి. కానీ భగవత్ సేవలో వచ్చేసరికి క్రోధం కూడా మంగళం అయిపోతుంది అనమాట. మన కోసం వాడుకుంటే అవి మనకి అనర్థాలు కాబట్టి అవి మనకి ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయి, తిప్పలు తెస్తాయి అనమాట. కానీ భగవంతుని సేవగా మనం వాటిని వాడామనుకోండి ఖచ్చితంగా అవి మనకి ఇంకా ముందుకే తీసుకెళ్తాయి అనమాట. సో రజోగుణంలో చేసే పని అయినప్పటికీ కూడా భగవంతుని ప్రీత్యార్థం చేస్తున్నారు కాబట్టి ఆ పని రజోగుణం అవ్వదనమాట, అది శుద్ధ సత్వలోకే వచ్చేస్తుంది. యుద్ధం చేయడం అనేది రజోగుణంలో పని, కానీ యుద్ధం ఎవరి కోసం చేస్తున్నారు?
తను రాజ్యం అనుభవించడానికి చేస్తున్నారా, కృష్ణ యుద్ధం చేయమని చెప్తున్నారు కాబట్టి చేస్తున్నారా? ఎందుకు చేస్తున్నారు? కృష్ణుడు యుద్ధం చేయమని చేయమన్నారు. చేశారు అర్జునుడు. భగవంతుని యొక్క ప్రీత్యార్థం చేస్తున్నారు కాబట్టి ఆయన రజోగుణంలో చేసిన పని అయినప్పటికీ కూడా అది శుద్ధ సత్వలోకి వస్తుంది అనమాట. ఓకే, ఓకే మాతాజీ. అంటే దేవి దేవతల్ని అన్నారు కదా మాతాజీ. దేవి దేవతలు ఇప్పుడు శివుడు హనుమంతుడు పూజ చేస్తే వాళ్ళు అలా అవ్వరు కదా మాతాజీ. అర్థం కాలే మీ క్వశ్చన్, నాకు క్లియర్ గా అడగరా? అర్థం కాల. అంటే ఇప్పుడు శివుడుని ఈశ్వరుడు హనుమంతుడి వీని పూజ చేస్తే మనం ఎక్కువ మన కృష్ణుడి వైపు తీసుకెళ్తారు అంటారు కదా మాతాజీ. నిస్వార్థంగా చేస్తే అక్కడికే తీసుకొస్తారు మనల్ని. అంటే దేవి దేవతల దగ్గర అలా రారు కదా మాతాజీ వాళ్ళు. ఈశ్వరుడు హనుమంతుడు వీళ్ళు. హనుమంతుడు మనం భక్తుల కేటగిరీలో కొలుస్తాం మాతాజీ. బేసిక్ గా గొప్ప భక్తుడిగా మనం చెప్తాం హనుమంతుడిని. శివుణ్ణి మనం కొంతమంది దేవి దేవతల కేటగిరీలో అంటారు, కానీ దేవి దేవతల కేటగిరీలో వెయ్యకూడదు అంటారు శివుణ్ణి. శివుణ్ణి లార్డ్ శివ అని ఏమంటారంటే ఆయన జీవతత్వ కాదు, మనందరం జీవతత్వ అన్నమాట. సో మనము దేవి దేవతలు వీళ్ళందరూ జీవతత్వ గురించి వస్తాం, కానీ శివ శంభుతత్వ అంటారు అనమాట. సో ఆ తత్వం మనం అంత తొందరగా అర్థం చేసుకోలేము, కొంచెం కాంప్లికేటెడ్ అన్నమాట. సో ఎట్లా అంటారంటే ఇప్పుడు పాలున్నాయి, పాలు పెరుగు వేరా? ఒకటే వేరు మాతాజీ. పాలు వేరు అంటే వేరు, ఒకటి అంటే ఒకటి, అవునా కదా? పాల నుండే మనకి పెరుగు వస్తుంది, తోడు వేస్తే పెరుగు అవుతుంది మనకి. సో పాలు పెరుగు వేరా అంటే వేరు అని చెప్పొచ్చు, ఒకటా అంటే ఒకటి అని చెప్పొచ్చు. అలానే లార్డ్ శివ కూడా మనకి భగవంతుని యొక్క ఒక విస్తారం అంటారనమాట. ఈ భౌతిక జగత్తుని నడిపించడానికి, దీన్ని సృష్టి యొక్క అన్ని చూసుకోవడానికి లార్డ్ శివాని భగవంతుడు ఇక్కడ నియమింపజేస్తారనమాట. ఆయన యొక్క విస్తారమే అని కూడా చెప్తారు. సో లార్డ్ శివకి కృష్ణకి భేదము అభేదము రెండు ఉన్నాయి అంటారనమాట. సో ఆ శంభుతత్వం మనం అర్థం చేసుకోవడం అనేది కొంచెం కాంప్లికేటెడ్ టాపిక్ మాతాజీ. దేవి దేవతల్ని మనల్ని ఏమంటారండి? ఏ తత్వం అంటారు? అది జీవతత్వ. జీవతత్వ, శక్తితత్వ, జీవతత్వ, శంభుతత్వ, గురుతత్వ ఇట్లా ఉంటాయి మనకి. ఓకే, గురువు కూడా మనకి టాప్ మోస్ట్ కేటగిరీ అనమాట. గురువుని కూడా జీవతత్వ కిందకి వేయకూడదు అనమాట, ఆయన కూడా మనకి ఎలివేటెడ్ అనమాట, ఎలివేటెడ్ స్టేజ్. దేవి దేవతలు జీవులు మనం అందరం కూడా ఒకే కేటగిరీ కిందకి వస్తాం. శక్తి అంటే ఎవరండి? శక్తి అంటే మనకి మాయాదేవి, అంటే దుర్గాదేవి, అమ్మవారు, పార్వతీదేవి, దుర్గాదేవి వీళ్ళందరూ. సో ఆవిడ కేటగిరీ కూడా వేరుంటుంది, ఆవిడ కూడా మనకి జీవతత్వలోకి రారనమాట. సో అవి మనం కొంచెం మేబీ ఫర్దర్ కాన్సెప్ట్స్ ఇంకొంచెం డీప్ గా వెళ్ళినప్పుడు వాటి గురించి తెలుసుకుందాము. బట్ మీరు అన్న క్వశ్చన్ ప్రకారం శివుడు దేవీ దేవతల కిందకి రారు అని కూడా అంటారు మాతాజీ. కొందరు వస్తారంటారు, కొందరు రారు అని కూడా అంటారు. బట్ తత్వం అనేది మాత్రం డిఫరెంట్ అని అర్థం చేసుకోండి. ఓకేనా? ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ శ్లోకాకి వెళ్దాము. అర్థమైందా ఈ శ్లోక? అర్థమైంది మాతాజీ. 2.46 కూడా మనకి 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ లో ఉంది. సో అది కూడా చూద్దాం. యావానర్థ ఉదపానే యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే సర్వతః సంప్లుతోదకే భావాన్ సర్వేషు వేదేషు తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః బ్రాహ్మణస్య విజానతః యావానర్ధ ఉదపానే సర్వతః సంప్లుతోదకే యావానర్ధ ఉదపానే సర్వతః సంప్లుతోదకే
तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः यावानर्ध उदपाने सर्वतः सम्प्लुतोदके तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः రాణి మాతాజీ శ్లోక చదువుతారా? చదువుతాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. నాగశ్రీ మాతాజీ అనువాదం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. చిన్న నీటిచే వనగూడు ప్రయోజనములన్నీయును శీఘ్రమే పెద్ద జలాశయమునందలి జలముచే సిద్ధించు రీతి వేదములు సమస్త ప్రయోజనములు వాని అంతరార్థమును గ్రహించిన వానికి సిద్ధించుచున్నవి. భాష్యం కమలా కుమారి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ. భాష్యము జై శ్రీ శ్రీల జయ. వేద వాగ్మయములోని కర్మకాండ విభాగములో పేర్కొనబడిన ఆచార కర్మలు యజ్ఞాలు క్రమంగా ఆత్మానుభూతి వృద్ధిని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడ్డాయి. ఇక ఆత్మానుభూతి ఉద్దేశము భగవద్గీతలోని 15.15 అధ్యాయములో చెప్పబడినది. సమస్తానికి ఆది కారణమైనట్టు శ్రీకృష్ణ భగవానుని తెలుసుకోవడమే వేదాధ్యాయనం యొక్క ఉద్దేశము. కనుక ఆత్మానుభవం అంటే శ్రీకృష్ణుని అతనితో మనిషికి ఉన్నట్టు నిజ సంబంధాన్ని తెలుసుకోవడం అని అర్థము. జీవులకు శ్రీకృష్ణునితో ఉన్నట్టు సంబంధం కూడా భగవద్గీతలోని 15వ అధ్యాయంలో పేర్కొనబడినది. జీవులందరూ శ్రీకృష్ణే అంశలు కనుక వ్యక్తిగత జీవుడు కృష్ణ భక్తి భావనను జాగృతము చేసుకోవడమే మహోన్నతమైన వేద జ్ఞాన పరిపూర్ణ స్థితి అవుతుంది. ఇది శ్రీమద్ భాగవతములోని 3.33.7 ఈ విధంగా ధృవపరచబడినది. అహోబత స్వపచోతో గరీయన్ యజ్ఞాగ్రే వర్తతే నామ తుభ్యం తే పుస్తపస్తే జుహుః సస్నురార్య బ్రహ్మనోచు నామ గృణంతి ఏతే. దేవా, నీ పవిత్ర నామాన్ని కీర్తించేవాడు నీచమైన చండాలుని కుక్క మాంసం తినేవాడు వంశములో పుట్టినప్పటికీ అత్యున్నతమైన ఆత్మానుభూతి స్థాయిలో నెలకొని ఉంటాడు. అటువంటి వాడే వేదానుష్ఠానము ప్రకారము అన్ని రకాలైన తపస్సులను యజ్ఞాలను చేసేవాడు. అన్ని తీర్థాలలో స్నానం చేసిన తరువాత పలుమారు వేద వాగ్మయాన్ని అధ్యయనం చేసిన వాడే అవుతాడు. అట్టి వ్యక్తి ఆర్యవంశములో ఉత్తమునిగా పరిగణించబడతాడు. కనుక మనిషి కేవలము కర్మకాండకే అనురక్తుడు కాకుండా వేదాల ఉపయోగాన్ని అర్థం చేసుకునేటంత తెలివి కలవాడు కావాలి. ఉన్నతమైన ఇంద్రియ భోగం కొరకు సర్వలోకాలను పొందాలని కూడా అతడు కోరుకుంటాడు. వేదానుష్ఠానములోని అన్ని నియమ నిబంధనలను పాటించడము గాని వేదాంతాన్ని ఉపనిషత్తులలో క్షుణ్ణంగా అధ్యయనం చేయడము గాని ఈ కాలములో సామాన్య మానవునికి అసాధ్యం. వేదాల ఉద్దేశాలను నెరవేర్చడానికి చాలా సమయము, శక్తి, జ్ఞానము, వనరులు అవసరమవుతాయి. ఇవన్నీ ఈ కాలములో ఏమాత్రము సాధ్యపడవు. అయినా సమస్త పతితులను ఉద్ధరించి శ్రీ చైతన్య మహాప్రభువు ఉపదేశించినట్లుగా భగవన్నామ కీర్తన ద్వారా వేదాల సర్వోత్తమ ఉపయోగము సిద్ధిస్తుంది. వేదాంత తత్వాన్ని అధ్యయనం చేయడానికి బదులుగా భావావేశము కలిగిన వానిగా భగవన్నామాన్ని ఎందుకు కీర్తిస్తున్నావని గొప్ప వేద పండితుడైన
ప్రకాశానంద సరస్వతి అడిగినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభువు సమాధానమిస్తూ తనను గురుదేవుడు మహామూఢునిగా భావించి పవిత్రమైన కృష్ణనామాన్ని కీర్తించమని చెప్పినట్లుగా తెలిపారు. ఆయన ఆ విధంగానే చేసి ఉన్మత్తునిలాగా పారవస్యానికి గురయ్యారు. ఈ కలియుగంలో దాదాపు జనులందరూ మూర్ఖులు, వేదాంత తత్వాన్ని అర్థం చేసుకొనినంత విద్య లేనివారు అయి ఉంటారు. భగవంతుని పవిత్ర నామాన్ని అపరాధరహితంగా కీర్తించడం ద్వారా వేదాంత తత్వము యొక్క ఉత్తమ లాభము సిద్ధిస్తుంది. వేదాంతము వేద జ్ఞానములో చివరి మాట. వేదాంత తత్వాన్ని రచించిన వాడు, ఎరిగినవాడు శ్రీకృష్ణ భగవానుడు. పవిత్రమైన భగవన్నామాన్ని జపించడంలో ఆనందాన్ని పొందే మహాత్ముడే మహోన్నతుడైన వేదాంతి. అదే సమస్త వేద జ్ఞాన ఉద్దేశము. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఏమంటున్నారు చూడండి. చిన్న నూతి వలన కలుగు ప్రయోజనాలన్నీ శీఘ్రమే పెద్ద జలాశయము నందలి జలముచే సిద్ధించినట్లు వేదముల సమస్త ప్రయోజనములు వాని అంతరార్థమును గ్రహించిన వానికి సిద్ధించుచున్నవి. ఇందాక చెప్పారు కదా, వేదాలకి అతీతంగా వెళ్ళి నువ్వు త్రిగుణాలకి అతీతంగా వెళ్ళు అని చెప్తున్నారు. మరి ఇక్కడ దానికి ఎందుకలా వెళ్ళమంటున్నాను అనే దానికి చెప్తున్నారు అనమాట. సో మనకి చాలాసార్లు ఏమవుతుంది అంటే, చిన్న చిన్న పల్లెటూర్లలో ఎట్లా ఉంటుందంటే, కొన్ని వాటర్ బాడీస్ అంటే కొన్ని బావులు మనకి ఎలా ఉంటాయంటే, అవి కేవలం మనకి తాగడానికి నీరు ఇస్తూ ఉంటాయి అన్నమాట. అవి మనకి మంచినీటి కోసం తాగడానికి మాత్రం వాడుతూ ఉంటాం. కొన్ని బావుల దగ్గర ఎట్లా అంటే, మన బట్టలు అనేవి వాష్ చేసుకుంటూ ఉంటారు కొందరు. అవునా కదా, చూసారా ఇలాగా? అవును మాతాజీ, చేస్తుంటారు అట్లా. సో కొన్ని బావుల దగ్గర స్నానం ఆచరిస్తూ ఉంటారు. సో ఇట్లా మనకి డిఫరెంట్ బావులు డిఫరెంట్ మనకి ఒక్కొక్క పర్పస్ ని తీరుస్తూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క పని కోసం వాడుతూ ఉంటాం. అలా కాదు, ఒక పెద్ద జలాశయం ఉందనుకోండి, ఒక పెద్ద నది పారుతూ ఉందనుకోండి, జనరల్ గా నది పారుతూ ఉన్నప్పుడు ఆ నది నుండి వచ్చే నీళ్ళే మనం అన్ని అవసరాలకి కూడా వాడేసుకుంటూ ఉంటాం. అవునా కదా? అవును మాతాజీ. అవును మాతాజీ. అయితే ఈ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు ఇక్కడ కృష్ణ అంటే, నువ్వు చిన్న ఇట్లా వేదాల్లో అది ఫాలో అయితే ఇది వస్తుంది, ఇది ఫాలో అయితే ఇది వస్తుంది, ఇది ఫాలో అయితే ఇది వస్తుంది అని చెప్పి ఫాలో అయ్యేది ఒక పద్ధతి అయితే, పెద్ద జలాశయం ఉంటే నీకు అన్ని తీరిపోతాయి కదా. సో పెద్ద జలాశయం అంటే ఏంటి అంటే, వేదాల యొక్క సారం తెలుసుకోవడమే జలాశయంతో పోలుస్తున్నారు అనమాట. ఎప్పుడైతే నీకు వేదాల యొక్క సారం అనేది తెలుసుకొని నువ్వు దాన్ని పట్టుకున్నావంటే మాత్రం నీకు చిన్నవి ఏవైతే తీరుస్తున్నాయో, చిన్న నూతి వలన కలుగు ప్రయోజనాలన్నీ కూడా పెద్ద జలాశయం ఎలా తీరుస్తుందో, వేదాల యొక్క సారం అంతా తెలిసిన వ్యక్తికి అన్ని కూడా తెలిసిపోతాయని చెప్పి చెప్తున్నారనమాట. సమస్త వేదాల యొక్క ప్రయోజనం అంతా కూడా తెలుస్తుంది. మరి వేదాల సారం ఎలా తెలుసుకోవాలి? మనకి ఇప్పుడు కలియుగంలో మనకి చాలా తక్కువ ఏజ్ లిమిట్ అనేది చాలా తక్కువ ఉంది. సో ఈ సమయంలో మనం కొంత సమయం చిన్నప్పుడు బాల్యంలో ఆడుకుంటూ ఉంటాం, కొంత చదువుకు వెళ్ళిపోతూ ఉంటుంది, కొంచెం పెరిగాక బాధ్యతలు అనేవి వస్తూ ఉంటాయి, ఇంకొంచెం పెరిగాక పెళ్ళై పిల్లలు అనే వాళ్ళు వస్తూ ఉంటారు. తర్వాత సో వీళ్ళకి ఎలా ఫ్యూచర్ అనేది ఎలా ప్లాన్ చేయాలి, ఇట్లానే సగం జీవితం అంతా వెళ్ళిపోతుంది కదా. మరి మనకి ఎన్ని వేదాలు ఉన్నాయి తెలుసా? 4 వేదాలు మాతాజీ. మరి 4 వేదాలు చదివి, వాటి పైన స్థాయి అయిన ఉపనిషత్తులన్నీ చదివి, తర్వాత పురాణాలు చదివి, తర్వాత ఇతిహాసాలు చదివి, దీనిలో ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకునేంత తీరిక, ఓపిక, జ్ఞానం మన దగ్గర ఉన్నాయా చెప్పండి? లేవు. మరి ఇప్పుడు ఏం చేయాలి? వేదాల సారం తెలుసుకుంటే వేదాలన్నీ ఫాలో అయిన వాడివి అయిపోతావు అని చెప్తున్నారు. మరి వేదాల సారం ఏంటి అనేది మనకి భగవద్గీతలో 15వ అధ్యాయంలో 15వ శ్లోకాల్లో చెప్పేస్తారనమాట. ఏమంటారంటే అక్కడ, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం. సో ఏమంటున్నారు? లాస్ట్ 2 లైన్స్ చూడండి, మన కాంటెక్స్ట్ కి అక్కడ ఉంటది కాబట్టి లాస్ట్ 2 లైన్స్ చూడండి. వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో వేదాంతకృత్ వేదవిద్ ఏవ చాహం. సో వేదాలన్నీ కూడా చదివి తెలుసుకునేది ఏంటి అంటే, నువ్వు నా గురించి తెలుసుకోవాలి అని చెప్పి అర్జునకు చెప్తారనమాట. అహం ఏవ వేద్యో, నన్ను తెలుసుకోవాలి. వేదాంతకృత్, వేదాలు ఇచ్చిందే నేను, నా నుండే వేదాలు వచ్చాయి. ఎవరి నుండి అయితే వేదాలు వచ్చాయో వాటి యొక్క సారం ఏంటి అని ఆయన చెప్తేనే మనకు తెలుస్తుందా లేదా చెప్పండి?
ఇంకా అంతకన్నా ఈజియెస్ట్ వే ఉందో చెప్పండి. మనకి వేదాలన్నీ భగవంతుడు ఇచ్చాడు, భగవంతుడే భగవద్గీత ఇచ్చారు. భగవద్గీతలో 15వ అధ్యాయం చెప్తున్నప్పుడు వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో అని చెప్తున్నారు. అంటే వేదాలన్నిటి యొక్క సారం నువ్వు నన్ను తెలుసుకోవడం అని చెప్పి చెప్తున్నారు. మరి వేదాలంతా చదివి మనం భగవంతుణ్ణి తెలుసుకునేది ఒక పద్ధతి అయితే, వేదాల యొక్క సారం నన్ను తెలుసుకోవడమే అని చెప్పి మనం డైరెక్ట్ గా భగవంతుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేశాం అనుకోండి, మన వేదాల యొక్క సారం అంతా మనకు తెలిసినట్లా కాదా చెప్పండి? తెలిసినట్టే మాతాజీ. మరి వేదాల సారం అంటే కృష్ణాని తెలుసుకోవడం. కృష్ణాని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మనకి 4.9 జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. నా జన్మ గురించి, నా కర్మ గురించి ఎవరికైతే తత్వతః తెలుస్తుందో వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అని చెప్పి 4.9లో చెప్తూ, నా గురించి తెలుసుకోవాలంటే నా జన్మ గురించి, కర్మ గురించి తెలుసుకోవాలి. మరి భగవంతుని యొక్క జన్మ గురించి, కర్మ గురించి తెలుసుకోవాలి అంటే ఒకటే మార్గం. ఏంటి అంటే సదా భక్తి చేయడం, భగవన్ నామం జపించడం. ఎవరైతే భగవన్ నామాన్ని జపిస్తూ భగవద్ భక్తి చేస్తూ ఉంటారో వారికి వేదాల్లో ఉన్న జ్ఞానం, వేదాల్లో ఏదైతే సారం ఇచ్చారో అంతా తెలిసిపోతుంది అని కృష్ణ చెప్తున్నారు అనమాట. ఓకే, మీకు తెలుసా? ఒకసారి నేను హిస్టరీ అమరేంద్ర ప్రభుజీ క్లాస్ వింటున్నప్పుడు ప్రభుజీ చెప్పారు, ఏమన్నారంటే శ్రీల ప్రభుపాద్ అంటారంట. సో శ్రీల ప్రభుపాద్ ఇలా అనేవారు అని చెప్పి ప్రభుజీ ఆ క్లాస్ లో చెప్తే నేను తెలుసుకున్నాను. ఏమంటారంటే 12 ఏళ్ల పాటు ఎవరైతే ప్రతిరోజు ఉదయాన్నే లేచి బ్రహ్మ ముహూర్తంలో మనం 16 మాలలు అనేవి చేస్తూ శ్రద్ధగా భగవద్భక్తి అనేది చేస్తూ 16 మాలలు అనేవి ఇలా 12 ఇయర్స్ పాటు చేస్తే ఎవరైతే ఆ స్థితికి వెళ్తారో, అట్లా చేస్తారో, వాళ్ళ నోటి నుండి ఏదైతే వస్తుందో అది ది పర్ఫెక్ట్ అయిపోతుందంట. పర్ఫెక్ట్ అవ్వడం అంటే అర్థం ఏంటి? వాళ్ళు మాట్లాడేదంతా కూడా శాస్త్రాలకి అనుగుణంగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. సో ఏది పట్టుకోవడం వల్ల శాస్త్రాలకి అనుగుణంగా మాట్లాడేంత శక్తి మనకు వచ్చింది చెప్పండి? భగవన్ నామమా కాదా? నామం మాతాజీ. సో బేసిక్ గా మరి భగవన్ నామం పట్టుకుంటే వేదాల్లో ఏదైతే శాస్త్రాలు ఏదైతే ఉందో అది ఎలా చెప్పగలుగుతున్నాం? ఎలా చెప్పగలుగుతున్నామంటే భగవన్ నామానికి భగవంతునికి భిన్నం, అది భేదం అనేది లేదనమాట. భగవన్ నామం అండ్ భగవంతుడు ఇద్దరు కూడా అభేదం. వేదాల యొక్క సారం ఏంటి? భగవంతుణ్ణి తెలుసుకోవడం. భగవంతునికి భగవంతుని నామానికి అభేదం. మరి వేదాల యొక్క సారం తెలుసుకోవాలి అంటే భగవన్ నామాన్ని పట్టుకుంటే వేదాల యొక్క సారం తెలిసిపోతుందా తెలిసిపోదా? తెలిసిపోతుంది. అది అన్నమాట కనెక్షన్. సో మనం ఎప్పుడైతే భగవన్ నామాన్ని సిన్సియర్ గా జపిస్తూ ఉంటామో మనం మాట్లాడేది చాలా బెటర్ అయిపోతూ ఉంటుంది అనమాట. శాస్త్రాల్లో ఉన్న పరంగా మాట్లాడేస్తూ ఉంటాం. మనకి భక్తి మన ప్రభుపాద్, శ్రీల ప్రభుపాద్ యొక్క గురు మహారాజ్ అయిన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాద్ వారి యొక్క గురు మహారాజ్ శ్రీల గౌర్ కిషోర్ దాస్ బాబాజీ, ఆయన అంటే ఇల్లిటరేట్ అంటారనమాట. బేసిక్ గా ఆయన ఒక గురుకులానికి కానీ విద్యని అభ్యసించిన వ్యక్తి కాదనమాట. బట్ స్టిల్ ఆయన మాట్లాడేదంతా కూడా ఎంత పర్ఫెక్ట్ గా ఉంటది అంటే కంప్లీట్ గా వేదాల్లో శాస్త్రాల్లో ఏదైతే ఉందో అలా మాట్లాడేవారు అనమాట. జనరల్ గా మనకి శాస్త్రాల్లో ఉన్నట్టుగా మాట్లాడాలంటే మనం విద్య అనేది అభ్యసించి శాస్త్రాలు అనేవి తెలుసుకొని అది మనం బాగా ప్రాక్టీస్ చేస్తేనే కదా దాని గురించి మాట్లాడగలుగుతాం. ఎస్ ఆర్ నో? మరి చదువే రాని వ్యక్తి ఎలా మాట్లాడగలిగారు చెప్పండి? భగవద్భక్తి, భగవంతుణ్ణి తెలుసుకున్నారు, భగవద్భక్తి చేశారు, భగవన్ నామాన్ని పట్టుకున్నారు కాబట్టి శాస్త్రాల్లో ఏదైతే ఉందో భగవంతుడు అది మనకి తెలియజేసేస్తారు అనమాట. మనకి 10th చాప్టర్ లో 4 శ్లోకాస్ వస్తాయి. మనకి చతుశ్లోకి భగవద్గీత అంటారు. అందులో ఒక శ్లోక ఏంటి అంటే తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మ భావస్థో జ్ఞాన దీపేన భాస్వత అంటారు. ఒకసారి శ్లోక చూస్తా, కరెక్ట్ చెప్పానో లేదో గుర్తులేదు. కరెక్టే. సో ఏమంటున్నారు? తేషాం ఏవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మ భావస్థో జ్ఞానదీపేన భాస్వత. సో ఏమంటున్నారు? ఎవరైతే భక్తి చేస్తారో వారికి స్పెషల్ కృప, ప్రత్యేకమైన కృప ఇవ్వడానికి నేనేం చేస్తాను? వారి హృదయంలోనే నేను ఉంటూ, పరమాత్మలాగా ఉంటూ వారి హృదయంలో
జ్ఞానం అనే దీపాన్ని నేను వెలిగిస్తాను. సో దానివల్ల ఏమవుతుంది, అజ్ఞానం వల్ల మన హృదయంలో ఉండే చీకటంతా కూడా తొలగిపోతుంది. భగవంతుడు ఏం చేస్తున్నారు, ఎవరైతే సతతం నా నామాన్నే జపిస్తూ నా భక్తి చేస్తూ ఉంటారో నేను వారి హృదయంలోనే ఉన్నాను కాబట్టి జ్ఞాన దీపం అనే జ్యోతిని వెలిగించి నేను వారి హృదయంలో అంధకారాన్ని తీసేస్తాను, అజ్ఞానాన్ని తీసేస్తాను అని చెప్పి చెప్తున్నారనమాట. సో మనం భగవన్నామాన్ని జపించే కొద్దీ, భక్తి చేసే కొద్దీ మనకి శాస్త్రాల్లో ఏదైతే ఉందో అది క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది అనమాట. శాస్త్రాలకి అనుగుణంగా బ్రతుకుతాం, అనుగుణంగా మాట్లాడతాం, అనుగుణంగా జీవించేస్తాం అనమాట. సో భగవన్నామాన్ని ఒక్కటి పట్టుకుంటే చాలు, మన దగ్గర అన్నీ ఉన్నట్లే. సో వేదాలు చదివే ఓపిక మన దగ్గర లేదు, ఆ తీరిక మన దగ్గర లేదు, అంత జ్ఞానం మన దగ్గర లేదు. కానీ భగవన్నామం అందరికీ అవైలబుల్లా కాదా చెప్పండి? అవును మాతాజీ. తీసుకుని మనం భగవన్నామాన్ని మినిమం ఇన్ని మాలలు చేయాలి అనే తీరిక ప్రతి ఒక్కరు తీయగలుగుతారా లేదా, తీయాలి అనుకుంటే? అవును మాతాజీ. సో మాతాజీ ముందు నామం చెప్పడం వల్లనే ఇవన్నీ కూడా అర్థమవుతున్నాయి మాతాజీ. అసలు నామం చెప్పలేనప్పుడు అసలు నాకు ఏమీ అర్థం కాలేదు, చదివాను మాతాజీ. మరి నేనైనా నామం ఎలా చెప్తున్నాను చెప్పాకే చెప్పండి మాతాజీ? అంతే కదా, నామాన్ని చెప్తున్నాం కాబట్టే మనకి చెప్పే శక్తి భగవంతుడు ఇస్తున్నారు. నామాన్ని చెప్తున్నాం కాబట్టే భగవంతుని గురించి చెప్తుంటే అది విని అర్థం చేసుకొని దానిపైన ఇంట్రెస్ట్ కలిగే శక్తి, ఇది కృప భగవంతుడు ఇచ్చారనమాట. ఇది కూడా కృపే అనమాట. మనకి ఎట్లా వస్తుంది అంటే భగవన్నామాన్ని మనం పట్టుకుంటున్నాం కాబట్టి భగవంతుడు ఏం చేస్తున్నారు, ఓకే నేను నీలో ఆ జ్ఞాన దీపాన్ని వెలిగిస్తాను. మనం సిన్సియర్ గా భక్తి చేస్తూ ఉన్నాం అనుకోండి, ఇంకా కంప్లీట్ గా శాస్త్రాల్లో ఏదైతే ఉన్నాయో మనకు అర్థమైతే, మనం ఇవాళ కొంచెం 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 భక్తి చేస్తున్నాం కాబట్టి కొంచెం 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 భగవంతుడు తన కృపనిస్తూ ఉంటారనమాట. సో భగవన్నామాన్ని ఒక్కటి పట్టుకుంటే చాలు, మనం ఇంకా ఏవి చదవాలి, ఏది చేయాలి అని ఏది కొరత ఉండదన్నమాట. అన్నిటి యొక్క సారం, అన్నిటి యొక్క నాలెడ్జ్ అంతా కూడా భగవన్నామాన్ని పట్టుకోవడం వల్ల మనకు వచ్చేస్తుంది. శ్రీ చైతన్య మహాప్రభుని ఒకసారి ప్రకాశానంద సరస్వతి అని చెప్పి ఒక ఎవరైతే ఆదిశంకరాచార్య యొక్క శిష్యులు ఉంటారో ఆయనకి సంబంధించిన వ్యక్తి అనమాట ఈ ప్రకాశానంద సరస్వతి అని ఆయన. సో ఆయన అడుగుతారు, మీరేంటి సన్యాసం తీసుకొని, ఎవరైనా సన్యాసం తీసుకొని వేదాంత పఠనం అనేది చేయాలి, వేదాంతం గురించి చదువుతూ ఉండాలి, మీరేంటి ఎప్పుడు భగవన్నామం చెప్తూ ఉంటారు, కొద్దిసేపు నవ్వుతారు, కొద్దిసేపు ఏడుస్తారు, కొద్దిసేపు గంతుతారు, కొద్దిసేపు డాన్స్ చేస్తారు, కొద్దిసేపు కింద పడిపోతారు, ఇట్లా అయిపోతున్నారు, అసలు ఏంటిది అని చెప్పి ఆయన క్వశ్చన్ వేసినప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారు, యాక్చువల్గా నేను పెద్ద తెలివి కలిగిన వాడిని కాదని చెప్పి మా గురువు గారు నాకేం చెప్పారంటే, నువ్వు వేదాంత అధ్యయనం ఏం చేయక్కర్లేదు, వేదాల గురించి నువ్వేం చదవక్కర్లేదు, కానీ నువ్వు భగవన్నామాన్ని చేసుకో అని చెప్పి చెప్పారు, అందుకే నేను ఇది చేస్తున్నాను అని చెప్పి చెప్పారు. చైతన్య మహాప్రభు తెలివి లేనివారా చెప్పండి? ఎవరు చైతన్య మహాప్రభు? సాక్షాత్ కృష్ణ కదా. ఎస్, ఎవరైతే వేదాల జ్ఞానం ఇచ్చారో, ఎవరైతే ఎలా బ్రతకాలో మనకి చెప్పారో, ఎవరైతే మొత్తం జగత్తుని నడిపిస్తున్నారో ఆయనే చైతన్య మహాప్రభువుగా వచ్చి నామాన్ని తీసుకొని చూపిస్తున్నారంటే మనకి ఏం చెప్తున్నారు చెప్పండి? మీరు వాటి వైపు కాదు వెళ్ళాల్సింది, ఈజియెస్ట్ వే నేను ఇస్తున్నాను, అదంతా మీకు చేత కాని విషయం కలియుగంలో, ఈజియెస్ట్ వే నేను ఇస్తున్నాను భగవన్నామాన్ని, దీన్ని పట్టుకోండి, అన్నిటి యొక్క సారం మీ దగ్గర ఉంటుంది, అన్నిటి యొక్క జ్ఞానం మీ దగ్గర ఉంటుంది, మీరు ఏం చేయాలో అది ఈజియెస్ట్ వేలో పట్టుకున్న వారు అవుతారు అని చెప్పి కృష్ణ అది చూపించడానికే చైతన్య మహాప్రభుగా వచ్చారు. చైతన్య మహాప్రభుగా వచ్చి ఆయన వేదాంత అధ్యయనం చేశారనుకోండి, మనకు అనిపిస్తుంది ఇదంతా నేనెక్కడ చదవను, నేనెక్కడ అర్థం చేసుకోను అని అనిపిస్తుంది. చైతన్య మహాప్రభు ఏం చేశారు, సింపుల్ గా 2 చేతులు పైకెత్తి ఏం చెప్పారు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మరి చైతన్య మహాప్రభుని చూసినప్పుడు ఇది మనం కూడా చేయగలమని చెప్పి మనకి తెలుస్తుందా లేదా చెప్పండి? సో అది అందుకోసమే మనకు చెప్తున్నారనమాట. బేసిక్ గా ఆయన అజ్ఞానంలో ఉన్నవారు కాదు, ఆయనకంత తెలివి లేక వేదాంత అధ్యయనం చేయడం లేదు, మనందరికీ తెలియజేయడానికి చెప్తున్నారనమాట. మీరు అజ్ఞానంలో ఉన్నారు, మీరు ఇటువంటి స్థితిలో కూరుకుపోయి ఉన్నారు కాబట్టి మీరు వేదాంత అధ్యయనం జోలికి వెళ్ళకండి, అది మీ వల్ల కాని పని. సింపుల్ గా హరినామ జపం చేసుకోండి చాలు, అదొక్కటి చేసుకుంటే మీరు ఈ భవసాగరం నుండి గట్టెక్కిస్తారు, భగవద్ధామానికి వెళ్ళిపోతారు, భగవత్ సేవ చేసుకుంటారు అని చెప్పి చెప్పడం కోసం చైతన్య మహాప్రభు మనకి భగవన్నామాన్ని ఇచ్చారనమాట. సో సింప్లెస్ట్ వే అనమాట భగవన్నామం భక్తి అనేది. సో మనందరి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, ఇందాక శ్లోకాలు చెప్పాను కదా, ఒక జంతు జీవనం నుండి పైకొచ్చి వేదాలను అనుసరిస్తూ మన కోరికలు తీర్చుకునే స్థితిలో మనం ఉన్నాం. అటువంటి స్థితిలో ఉన్న మనల్ని మెట్లన్నీ ఎక్కకుండా ఒక లిఫ్ట్ వేసేసి, ఆ లిఫ్ట్ ఎక్కిచ్చేసి డైరెక్ట్
గా భక్తి స్టేజ్ కి తీసుకెళ్లిపోయారనమాట. ఎవరు తీసుకెళ్లారు చెప్పండి? శ్రీల ప్రభుపాద్, మన ఆచార్యాస్ తీసుకెళ్లారనమాట. మీరు ఈ ప్రాసెస్ ఎన్ని కోట్ల జన్మలు ఇట్లా తెలుసుకుంటూ మెల్లగా భక్తి దాకా వస్తారు. అంత టైం లేదు. టైం ఈజ్ రన్నింగ్ అవుట్. వెళ్ళిపోతా ఉంది టైం. సో ఇమ్మీడియట్ గా మీరు భక్తిని తీసుకోండి అని చెప్పి భగవన్ నామాన్ని మనందరికి ఇచ్చేసారనమాట. భగవన్ నామాన్ని ఒక్కటి పట్టుకుంటే మొత్తం అన్నిటి సారం మన దగ్గర ఉంటుంది. అన్నిటి జ్ఞానం మనకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో అలా మనం సిన్సియర్ గా జపం చేసే కొద్దీ, భక్తిలో ముందుకు వెళ్ళే కొద్దీ, అపరాధాలు చేయకుండా ముందుకు వెళ్ళే కొద్దీ ఏమవుతుంది అంటే మన లైఫ్ స్టైల్ కూడా వేదాలకి అనుగుణంగా అయిపోతుంది. దైవీ గుణాలు అనేవి మనలో ఉట్టిపడుతూ ఉంటాయి. మనం మాట్లాడేది కూడా అది పర్ఫెక్ట్ వేదిక్ బేస్ ప్రకారం మాట్లాడినట్లు అయిపోతుంది అనమాట. వేదాలకు అనుగుణంగా మాట్లాడిన వ్యక్తి ఎలా అయితే మాట్లాడతారో, వేదాలు చదవకపోయినా కూడా జస్ట్ భగవన్ నామాన్ని చెప్పడం వల్ల మనకు ఆ స్థితి వచ్చేస్తుంది అనమాట. భగవంతుడే చెప్తున్నారు, నేనే నీ హృదయంలో ఉండి ఆ జ్ఞానాన్ని ఇచ్చేస్తాను అని చెప్పి చెప్తున్నారు. సో సింప్లెస్ట్ థింగ్ అన్నమాట భక్తి చేయడం అనేది, చాలా ఈజియెస్ట్ వే అని చెప్పి ఈ శ్లోకా నుండి మనం తెలుసుకోవచ్చు. ఈ 2 శ్లోకాస్ అనేవి రిలేటెడ్ అన్నమాట. ముందు శ్లోకాలో వేదాలకి అతీతంగా వెళ్ళు, ఆత్మవాన్గా నిలబడు అని చెప్తూ, నువ్వు అలా వెళ్ళినప్పుడు ఏదైతే నీకు చిన్న చిన్న నూతుల వలన కలిగే ప్రయోజనం ఒక పెద్ద జలాశయం ఎలా తీరుస్తుందో, ఈ వేదాలన్నీ చదివి అది అర్థం చేసుకునే ఇది పక్కన పెట్టేసి సింపుల్ గా నువ్వు భక్తి చేసావనుకో, నువ్వు నా గురించి తెలుసుకుంటావు. నా గురించి తెలుసుకోవడమే వేదాల యొక్క సారం. వేదాలన్నీ చదివి నువ్వు ఫైనల్ గా నన్నే తెలుసుకోవాలి. అవి చదవకున్నా కూడా నువ్వు భక్తి చేస్తూ నువ్వు నా గురించే తెలుసుకుంటున్నావు. సో 2 మార్గాలు ఒకటే. కానీ ఏంటి, అక్కడ నీకు ఎన్నో కోట్ల జన్మలు పడతాయి. ఇక్కడ సింపుల్ గా నువ్వు సిన్సియర్ గా ఉంటే వీలైనంత తక్కువ జన్మలో భగవంతుని తెలుసుకొని భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు అని కృష్ణ చెప్తున్నారు అనమాట. ఓకే, అర్థమైందా శ్లోక? ఎస్ నో? ప్రభుజీ, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? 1 or 2 క్వశ్చన్స్ తీసుకొని క్లాస్ క్లోజ్ చేద్దాం. సో మన దగ్గర అంత టైం లేదు. అన్ని చదివి తెలుసుకొని మెల్లిగా చూద్దాంలే, అంత టైం లేదనమాట. వీలైనంత తొందరగా భక్తి తీసేసుకోవాలి. సిన్సియర్ గా భగవన్నామాన్ని చెప్పిస్తూ ఉండాలి, ముందుకెళ్ళిపోతూ ఉండాలన్నమాట. ఇంతకుముందు చెప్పాను కదా, నోరు తిరగదు, నోరు బరువు ఎక్కిపోతుంది. నేను మార్నింగ్ జపా సెషన్స్ లో చెప్పినట్లున్నాను. సో భగవన్నామాన్ని చెప్పడానికి నోటికి ఎప్పుడు కష్టంగానే ఉంటది అనమాట. భౌతికమైన విషయాలు మాట్లాడడానికి నాలుక బాగా తేలికైపోతుంది. భగవన్నామం చెప్పాలంటే నాలుక పైన 100 కిలోలు బరువు వేసేసామా అన్నంత కష్టంగా తిరుగుతూ ఉంటది అనమాట. అబ్బా తిరగాల చెప్పాలా, హరే కృష్ణ ఇదంతా అనాలా అని చెప్పి అనిపిస్తూ ఉంటది అనమాట. కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇది చెప్పే కొద్దే ఇందులో ఉన్న రుచి మనకి తెలుస్తుంది. ఇనీషియల్ గా తెలియదు. బాగా రోగంలో జాండీస్ వచ్చిన వ్యక్తికి నాలుకకి స్వీట్నెస్ తెలియదంట. సో ఆ స్వీట్నెస్ తెలియాలి అంటే షుగర్ కేన్ జ్యూస్ బాగా ఇస్తూ ఉంటే, ఎప్పుడైతే రోగం అనేది తగ్గుతుందో అప్పుడు ఆ షుగర్ కేన్ జ్యూస్ యొక్క స్వీట్నెస్ అనేది, చెరుకు రసం యొక్క తీపిదనం తెలుస్తుంది అనమాట. అప్పటిదాకా షుగర్ కేన్ జ్యూస్ తాగుతూనే ఉండాలి. అలానే హరినామం అనేది తీయనైనది, అన్నిటికన్నా తీయనైనది. కానీ ఇవాళ మనం రోగంలో ఉన్నాం కాబట్టి ఆ తీయనైన దాంట్లో కూడా మనకి చేదు కనిపిస్తుంది. సో షుగర్ కేన్ జ్యూస్ చేదుగా కనిపిస్తుంది అంటే ప్రాబ్లం షుగర్ కేన్ జ్యూస్ దా మనదా చెప్పండి? మనది. కరెక్ట్. మరి అలానే భగవన్ నామం కూడా మనకి వాళ్ళ కష్టంగా అనిపిస్తుంది అంటే ప్రాబ్లం భగవన్ నామంలో లేదు. మనం భవ బంధనాల్లో చిక్కుకుపోయి భవరోగం బాగా నిండిపోయింది కాబట్టి మనకి చేదుగా కష్టంగా అనిపిస్తుంది భగవన్ నామం చెప్పడానికి. బట్ దానికి సొల్యూషన్ ఏంటి? జాండీస్ వచ్చిన వ్యక్తికి షుగర్ కేన్ జ్యూస్ తాగగా మెల్లిగా ఆయనకి టేస్ట్ అనేది తెలిసినట్లు మనం కూడా భగవన్ నామాన్ని డైలీ నియమంగా చెప్పగా ఏదో రోజు ఆ నామం యొక్క రుచి మనకు అర్థమైపోతుంది. ఒక్కసారి ఆ రుచి తగిలిందంటే మాత్రం ఇంకా నామాన్ని వదలాలనుకోమన్నమాట. ఓకే, అప్పటిదాకా కొంచెం కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని తీసుకోవాలి. కష్టానికి తగ్గ ప్రతిఫలం, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుండి బయటపడిపోతాం, హ్యాపీగా భగవద్ధామానికి వెళ్ళిపోతాం అన్నప్పుడు ఈ మాత్రం కష్టం కూడా తీసుకోకపోతే ఎలాగా? ఎస్ ఆర్ నో? తీసుకోవాలి మాతాజీ, కష్టపడాలి. భౌతికంగా ఏదో సాధించాలంటేనే కష్టపడుతున్నాం మనం, నిద్రలు మానేసి. సో మంచి ఎడ్యుకేషన్ తీసుకోవాలంటే మార్నింగ్ లేచి చదువుతూ ఉంటారు. లేదు ఇంకేదైనా ఫీల్డ్ లో రాణించాలన్నా కానీ డిసిప్లైన్డ్ గా వాళ్ళ లైఫ్ అనేది పెట్టుకొని, ఒక స్పోర్ట్స్ కోసం కానీ, ఫిల్మ్ స్టార్స్ కానీ, ఇప్పుడు చూడండి మూవీ స్టార్స్ వారి యొక్క పర్సనాలిటీ మెయింటైన్ చేయాలి అంటే ఏదంటే అది తింటే అవుతుందా వాళ్ళకి?
కాదు మాతాజీ. కాదు. డైట్ ఎంత నాలుక కట్టేసుకొని ఉండాలి, డైట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ప్రతిరోజు వాళ్ళు ఎక్సర్సైజెస్ అనేవి చేస్తూ ఉండాలి. ఒక టైం టేబుల్ అనేది ఫాలో అవుతూ ఉండాలి. అప్పుడే వాళ్ళ యొక్క పర్సనాలిటీ వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతారు. ఆఫ్టర్ ఆల్ భౌతికంగా ఉన్న బాడీని ఒక విధంగా మెయింటైన్ చేయడానికే వారంత కష్టపడుతున్నారంటే, మనం భగవద్ ధామానికి వెళ్ళాలనుకుంటున్నాం. మొత్తం ఈ జగత్తు నుండే బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నప్పుడు మనలో ఎంత సిన్సియారిటీ ఉండాలి, ఎంత డెడికేషన్ ఉండాలి, ఎంత డిసిప్లిన్ ఉండాలి. సో కష్టం ఉంటది. బట్ ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం చూసినప్పుడు నేను పడిన కష్టం పెద్ద కష్టం కాదని మనకు అర్థమవుతుంది అనమాట. ఇవాళ మనకు ఆ ప్రతిఫలం విలువ తెలియదు కాబట్టి పడే కష్టంలో కష్టం ఉంది అని ఫీల్ అవుతున్నాం. కానీ ఒక్కసారి దాని యొక్క ప్రతిఫలం విలువ మనకు అర్థమైంది అనుకోండి, మరి అది ఎప్పుడు అర్థమవుతుంది అంటే వినే కొద్దీ అర్థమవుతుంది. వినగా 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 నేనేం పొందుతున్నాను ఇది చేయడం వల్ల అని మనకు అర్థమవుతుంది. అప్పుడు మనకి చేయడానికి కష్టం అనిపించదు అనమాట. ఈ మాత్రం కష్టం తీసుకోకపోతే ఎలాగా అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఏం క్వశ్చన్స్ లేవు అంటే ఇవాళ క్లాస్ అనేది ఎండ్ చేద్దాం. ఓకే, పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताई गौर प्रेमानंदे हरि हरि बोल. Thank you so much Mataji and ప్రభుజీస్. हरे कृष्ण माताजी. हरे कृष्ण మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. हरे कृष्ण दंडवत प्रणाम. हरे कृष्ण माताजी, धन्यवाद माताजी. दंडवत प्रणाम. हरे कृष्ण. Thank you so హరే much. కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణాం. హరే కృష్ణ దైవత్ ప్రణాం. మనము హరే ఈసారి ఏం కృష్ణ చేద్దామంటే మాతాజీ ఒక కొంతమంది- రిక్వెస్ట్, హ్మ్. కనీసం లాస్ట్ లోనైనా అందరూ ఫేసులు కనిపిస్తే బాగుంటుంది కదా. ఎస్ ప్రభుజీ, యాక్చువల్ గా నేను ఇప్పుడు కొంచెం పక్కకి తిప్పడం వల్ల మీ ఫేస్ కనిపిస్తుంది, కానీ ఇందా నుంచి నాకు మొత్తం బ్లాక్ స్క్రీనే ఉంది ప్రభుజీ. సో నాకు అర్థం కావట్లేదు క్లాస్ చెప్పాలా క్లాస్ ఆపేయాలా కూడా అర్థం కావట్లేదు అనమాట. అరే వింటున్నారు ఎవరైనా? వాళ్ళు కనీసం కొన్ని అకేషనల్ గానే వచ్చి అలాగే స్కిప్ అయినా బాగుంది కదా. ఎవరు మాట్లాడుతున్నారో కూడా తెలియటం లేదు. నేను కూడా ఒక క్లాస్ ఎలా ట్రై చేస్తానంటే ఇలా చెప్తానన్నమాట. సో మీకు అర్థమవుతుంది కదా, మీకు తెలుస్తుంది కదా అని చెప్పి నేను కూడా ఇలా పెట్టేసి చెప్పేస్తాను, అప్పుడు అర్థమైపోతుంది. ఫేసెస్ కనిపిస్తూ ఉంటే బాగుంటుంది. అంటే వాళ్ళకి అర్థమవుతుందా లేదా, వాళ్ళకి ఏమైనా డౌట్ ఉందా అంటే మనం ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ పెడతాం కదా, అర్థమైనప్పుడు ఒక చిన్న నవ్వు నవ్వుతాం, మనకు బాగా కనెక్ట్ అయినప్పుడు ఆ మొహంలో అది కనిపిస్తుంది. అర్థం కాలేదు అనుకోండి క్వశ్చన్ మార్క్ ఫేస్ మీరు వేస్తాం. చెప్పే మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ అయితే అవతల వాళ్ళు మీరు చూస్తున్నట్టుగానే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు మీరు. నాకు ఎవ్వరు కనిపించారు ప్రభుజీ ఇక్కడ, అది ప్రాబ్లం. సరే సరే. అదే ఇప్పటిదాకా అయితే ఎవరు కనిపించలా, నేను కొంచెం ఇట్లా ఇప్పుడు పక్క కన్నాక మీ ఫేసెస్ కనిపిస్తున్నాయి అనమాట. అంటే ఇక్కడ నాకు 4 frames వస్తాయి, నలుగురే వస్తారు. మాకు ఆ 4 కనిపిస్తున్నాయి మాతాజీ. 4 వస్తాయి. ఆ 4 వాళ్ళు ఎవరైనా వీడియో ఆన్ చేస్తే నాకు కనిపిస్తారు, ఒక్కొక్కసారి వీడియో ఆన్ చేయకుండా జస్ట్ పేర్లు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు 30-40 మెంబర్స్ లో 4 పీపులే మీకు వీడియో ఆన్ చేసినట్ట మాతాజీ. ఒక క్వశ్చన్ మాతాజీ, ఈ 30-40 మెంబర్స్ లో నలుగురే కనిపిస్తున్నట్టు, నలుగురే వీడియో ఆన్ చేసినట్ట? లేదు, వీడియో ఆన్ చేయని వాళ్ళు కూడా ఒక్కొక్కసారి నాకు కనిపిస్తారు. అది ఎట్లా ఇది చేస్తుందో జూమ్ నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఎంతమంది 1 2 3 4 5 6 7 వీడియో ఆన్ చేశారు. ఇప్పుడు వచ్చారు మాతాజీ కొంతమంది. యా, మీరు చెప్పాక కొంతమంది ఆన్ చేశారు ప్రభుజీ. నాది ఎప్పుడు మ్యూట్ లోనే ఉంటది మాతాజీ. మ్యూట్ కాదు, వీడియో కావాలి మాకు. మ్యూట్ లోనే ఉండాలి, వీడియో ఆన్ ఉంటే బాగుంటుంది. ఎస్, ఇప్పుడు వీడియో ఆన్ ఉన్నా కానీ పక్కకి అంటేనే అందరికి కనపడతాయి కదా మాతాజీ, లేకపోతే మనది మీరు ఇద్దరివే కనపడతాయి. అంతే ప్రభుజీ. ఒక్కొక్కసారి జూమ్ ఎలా అంటే వీడియో ఆన్ చేసిన వాళ్ళని కూడా పక్కకు పెట్టేసి జస్ట్ వీడియో ఆన్ చేయని బ్లాంక్ వి కూడా నాకు ఇక్కడ చూపిస్తూ ఉంటది అనమాట. ఒక్కొక్కసారి నాకు క్వశ్చన్ అర్థం కానప్పుడు మీకు అర్థమవుతుందా లేదా అనుకున్నప్పుడు నేను పక్కకు తిప్పుతూ ఉంటాను అనమాట. ఓకే, ఎవరైనా వీడియో ఆన్ చేసిన వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూద్దామని తిప్పుతూ ఉంటాను. అంటే తెలియాలి కదా ప్రభుజీ, మీకు అర్థమవుతుందా లేదా అనేది కూడా నాకు అర్థం కావాలి. ఏదో నేను చెప్పేసుకుంటూ మోనోలాగ్ లాగా వెళ్ళిపోతే బాగుండదు కదా క్లాస్ అనేది అని ఫీలింగ్ అంతే. హరే కృష్ణ మాతాజీ, కానీ మీరు చెప్పింది పర్ఫెక్ట్ అర్థమవుతుంది, కానీ రిప్లై ఇవ్వలేకపోతున్నాము. అంటే రీసెంట్ గా జాయిన్ అయినాం కాబట్టి మేము. అంటే పుష్పలత మాతాజీ, హైదరాబాద్. మాతాజీ ఆ మాతాజీ ఫేస్ ఒకసారి చూపించమనండి. మాతాజీ ఆ మాతాజీ ఫేస్ చూపించమనండి. ఆ అమ్మాయి మీరు వీడియో ఆన్ చేయగలరా మాతాజీ?
ఆన్ చేశాను ఇదేనా? మాతాజీ. నైస్. పర్ఫెక్ట్. అసలు మీరు చెప్పిన క్లాస్ నాకు ఇంక మళ్ళీ రిపీట్ చేసుకోను. వింటూ ఉంటాను. అది మైండ్‌లో ఫిక్స్ అయిపోతుంది. కానీ రీసెంట్‌గా జాయిన్ అయినాం కాబట్టి కొన్ని రిప్లై ఇవ్వలేకపోతున్నాం అంతే మాతాజీ. రిప్లై ఇవ్వకపోయినా మామూలుగా కూడా కొంచెం వీడియో ఆ! ఆన్ చేశారనుకోండి, నాకు ఆ! అర్థమవుతది. మీ మొహంలో ఒక చిన్న నవ్వు కనిపిస్తుందనుకోండి, ఓకే. మీకు నేను చెప్పింది అర్థమైంది. ప్రాసెస్ జరిగింది అని నాకు అర్థమైంది. ఒక్కోసారి అది రిప్లై లేదు, వీడియో లేదనుకోండి, నాకు అనిపిస్తది. ఇదేమన్నా బ్యాక్ ఫైర్ అయిందా? నేను సరిగ్గా చెప్పానా లేదా అని నాకే క్వెషన్ వస్తూ ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్కసారి ఎందుకు మాట్లాడనంటే నేనైతే మామూలుగా మీరు చెప్తూ ఉంటే మధ్యలో డిస్టర్బ్ అయ్యి ఇంకా కొంచెం మిస్ అయితాం కదా అని యాహ్! మాట్లాడలేకపోతాం. అంటే మీరు కంటిన్యూషన్ చెప్తూ ఉంటే మధ్యలో మాట్లాడినామనుకో అంటే ప్రతిసారి మాట్లాడక్కర్లేదు మనం. బట్ వీడియో ఆన్ చేస్తే నాకు క్లారిటీ ఉంటది. మాట్లాడకపోయినా నాకు క్లియర్‌గా ఉంటది. ఓకే ఒక్కొక్కసారి నేను మాతాజీ. క్వెషన్ అడిగినప్పుడు మీరు దానికి రెస్పాన్స్ ఇవ్వచ్చన్నమాట. ఓకే. ఓకే మాతాజీ. అంటే క్వెషన్స్ అడిగేది కూడా మధ్యలో అందుకే నేను మీకు మాట్లాడినామనుకో అర్థం మీరు చెప్పే ఫ్లో అనేది అక్కడ ఎక్కడ మిస్ అయితుంటాము. కొన్ని మధ్యలో మాట్లాడితే అది మిస్ అయిపోతుంటాం కదా! చెప్పేది కూడా మీరు అలా అని వినుకుంటూ వెళ్తూ ఉంటాం మాతాజీ. అంతే ఫస్ట్ అండ్ లాస్ట్ దండవత్ ప్రణామం అని చెప్పేస్తాను. ఇక మళ్ళీ తర్వాత కంటిన్యూ వింటుంటాను ఇంక అంతే. ఏదన్నా నాకు అది అర్థమైతుంటది. కానీ కొన్ని రాసేసుకుంటాను. అదేంది అని ఏం లేదు చెప్పింది. మనం చెప్పినప్పుడు గుర్తుంటది కానీ రాసినప్పుడు మళ్ళీ మొత్తం క్లాస్ అనేదంతా అర్థమైతది. ఒక చిన్న పాయింట్ రాసుకున్నా ఆ రోజు పాయింట్ మొత్తం ఇలా చెప్పారు అనేది మళ్ళీ రివైజ్ చేసుకున్నట్లు అవుతది మాతాజీ. అంతే కంపల్సరీ ఆన్ చేసినామంటే అది అంటే నా వేలో అయితే నేను అనుకుంటున్నాను. భక్తి ఉండే దీన్ని ఆన్ చేస్తున్నాము. లేదనుకో చూద్దాంలే అనేది వెళ్తూ ఉంటాం. అంటే నా ఉద్దేశంలో అలా ఉంటది మాతాజీ. ఇక మిగతా వాళ్ళెలానో మనకు తెలియదు కదా! యెస్ మాతాజీ. ఓకే. థాంక్ యూ ఎవరైతే మాతాజీ. ఇంట్రెస్ట్ చూపిస్తూ జాయిన్ అవుతున్నారో ఎంతో కొంత వారి యొక్క అంటే అది లోపల లేకపోతే జాయిన్ అవ్వలేం మాతాజీ. జాయిన్ తెలుసుకోవాలి అవ్వలేము. అన్న కోరిక లేకపోతే జాయిన్ అవ్వలేమన్నమాట. మళ్ళీ చూద్దాంలే, తర్వాత విందాంలే అని పోస్ట్‌పోన్ చేస్తాం. ఒకసారి పోస్ట్‌పోన్ చేసినామనుకో మాతాజీ కంటిన్యూ పోస్ట్‌పోన్ అవుతుంటది అది. లేదు జాయిన్ అవ్వాలి. సరే కొంచెమైనా వినాలి. కొంచెం లేట్ అయినా సరే వినాలి. ఏదైనా పనిలో పడి మామూలుగా ఏదన్నా బయటికెళ్ళేది ఏదన్నా ఉంటేనే కొంచెం మిస్ అవుతది. ఇవాళ వినలేదు నేను బయటికెళ్ళాను మాతాజీ మార్నింగ్. అంటే లక్ష్మీ పార్వతి తను చెప్పినట్టుంది కదా! అవును. మాతాజీ ఆ! తీసుకున్నారు. ఏమన్నా మా నాన్నగారిది వాళ్ళ తద్దినం ఉండే ఊరికెళ్ళాం. మార్నింగ్ వినలేదు. అయితే ఇప్పుడు మార్నింగ్ మామూలుగా ఫోన్ చేస్తున్నాను. ఇవాళ ఫ్రైడే అని మర్చిపోయాను యాక్చువల్లీ. ఓకే. ఆ మెసేజ్ రాగానే టక్కున ఆన్ చేసేసాను. అవును ఇవాళ ఫ్రైడే కదా! ఈవినింగ్ అయినా విన్నాను అనేది ఒక తృప్తి. మార్నింగ్ వినలేదు కదా! థాంక్ యూ మాతాజీ అవకాశం ఇచ్చినందుకు. థాంక్ యూ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ. హరే సో, కృష్ణ. మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ వీక్‌లో ఒక క్లాస్ ఒకసారి మిమ్మల్ని మ్యూట్ చేస్తాను. నెక్స్ట్ వీక్ ఒక క్లాస్ పెట్టి మీకు ఈ క్లాసెస్ వల్ల ఏం బెనిఫిట్ అవుతుంది? ఏం పాయింట్స్ నేర్చుకుంటున్నారు? ఎలా యూజ్ అవుతున్నాయి ఈ క్లాసెస్ అని చెప్పి మీ వైపు నుండి మీ ఫీడ్‌బ్యాక్ అనేది మీరు షేర్ చేయొచ్చు. ఫీడ్‌బ్యాక్ అనుకోవచ్చు, లేదా మీ లైఫ్‌లో భక్తి తీసుకోవడం వల్ల మీరు ఎక్స్‌పీరియన్స్ అయిన విషయాలు మీరు షేర్ చేసుకోవాలనుకున్నా గానీ, అట్లా మీరు షేర్ చేసుకునే అవకాశం ఒక రోజు క్లాస్ తీసుకొని, అంటే మన అఫీషియల్ క్లాస్‌లా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా మనం కొంచెం ఇంటరాక్ట్ అయ్యేలాగా, అంటే ఇప్పుడు నేను 8:00కొస్తున్నా, 8 to 9:15, 9:20 దాకా నేనే చెప్తున్నా అయిపోతుంది. మనకి మాట్లాడడానికి ఉండట్లేదు కదా! సో, ఇంకొంచెం ముందుకు వెళ్ళి భక్తి తీసుకోవడం వల్ల మీ లైఫ్‌లో ఏం బెటర్ అయింది? మీకేం నచ్చుతుంది భక్తిలో యాస్పెక్ట్ అనేది? లేకపోతే ఎలా మీరు కనెక్ట్ అయ్యారు ఇట్లాగా? కనెక్ట్ అవ్వడం వల్ల మీకు ఏ విధంగా ఇంప్రూవ్‌మెంట్ అనేదొచ్చింది? అట్లా మీరు భక్తి రిలేటెడ్‌గా ఏదన్నా షేర్ అనుకోవాలి అనుకునేవారు నెక్స్ట్ ఒక వీక్‌లో ఒక క్లాస్ పెడతాను. మీరు వీడియో ఆన్ చేసుకొని చక్కగా మీరు ఒక 2, 3 మినిట్స్, 4 మినిట్స్ అట్లా మీరు మీ ఎక్స్‌పీరియన్స్ అనేది షేర్ చేయొచ్చు. ఓకేనా? చేద్దామా అలాగా? మన మధ్య ఓకే. కూడా కొంచెం పెరుగుతుంది గదా! మంచిగా ఫ్రీనెస్ వస్తుంది గదా మీకు కూడా. యెస్ ఆర్ నో? ఎప్పుడు నేనే మాట్లాడుతూ ఉంటే నాకు కూడా బోర్ కొడుతూ ఉంటుంది కదా! మీరు మాట్లాడి మీ లైఫ్‌లో వచ్చే చేంజెస్ ఏంటి? ఏం తెలుసుకుంటున్నారు? ఎలా యూజ్ అవుతున్నాయి ఈ క్లాసెస్? లేకపోతే ఇంకేదైనా ఇట్లా చేద్దాం, అట్లా చేస్తే బెటర్ అవుతుంది అని మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇట్లాంటివి ఒకసారి అట్లా మనం కనెక్ట్ అయ్యి చేద్దాము. బట్ ఒకరే ఎక్కువ సేపు తీసుకోకుండా మనం ఒక 3, 4 మినిట్స్ బేస్డ్ ఆన్ ఎంతమంది హ్యాండ్ రైజ్ చేసి ముందుకొచ్చి చెప్పాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీకు టైం అనేది ఇస్తాను. మీరలా మాట్లాడొచ్చు. మనకి ఆ బెరుకు అనేది ఉండకూడదనమాట. మనం చక్కగా ఫ్రీగా మాట్లాడాలి.
మనమందరం కలుస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి క్లాస్లో కూడా మనకు బౌన్స్ అనేది ఉండకూడదు. ఎంతసేపు మాతాజీ చెప్తేనే నేను వినాలి, నేను షేర్ చేయగలనో లేనో. కొంతమందికి అనిపిస్తుంది నాకు కూడా చెప్పాలని ఉంది, నేను ఏదైతే ఫీల్ అవుతున్నానో చెప్పాలని ఉంది అని వారికి కోరిక ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీని చక్కగా వాడుకొని మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ అవుతున్నారో, మీ లైఫ్లో జపం చేయడం వల్ల వచ్చిన చేంజెస్ ఏంటి, మీలో మీ ఏమైనా మార్పులు మీరు గమనించారా? మనకి బాగా ఫుల్ కోపం వచ్చేస్తూ ఉంటుంది. మేబీ కోపం కానీ ఇంకేదైనా కానీ అనర్థ అనేది వస్తుందని తెలుస్తూ దానిపైన ఎలా జయించాలి అని మీరు తెలుసుకుంటున్నారా? లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ లో మీరు మంచిగా బిహేవ్ చేసి భక్తి వల్ల నేను ఇలా బిహేవ్ చేశాను అని చెప్పి మీకు ఫీలింగ్ వచ్చి మీకు ఒక తృప్తి కలిగిందా? అట్లా ఏదైనా మీరు షేర్ చేయొచ్చు. బేసిక్ ఏంటంటే ఐ వాంట్ యూ టు స్పీక్, మీరు మాట్లాడాలి. ఓకేనా? భౌతిక విషయం కాకుండా భక్తి రిలేటెడ్ గా మాట్లాడదాం మనం. ఓకే Yes? మాతాజీ. ఓకే. ఓకే మాతాజీ, మాట్లాడదామండి. మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. మధ్యలో ఒక క్లాస్ లో చూద్దాం, మనకి వెడ్నెస్డే భాగవతం క్లాస్ ఉంటుంది కాబట్టి ట్యూస్డే కనెక్ట్ అవుదామా? ఎస్, ఓకే మాతాజీ. ట్యూస్డే కనెక్ట్ అవుదాం. నేను ఒకసారి జూమ్ ఐడి అనేది ఆ రోజు ఏం అవైలబుల్ గా ఉందో చూసుకొని నేను మీకు మెసేజ్ అనేది చేస్తాను. ఓకే. అది మన రెగ్యులర్ క్లాస్ లాగా ఉండదు, మీరు మీ ఎక్స్పీరియన్సెస్ అనేవి షేర్ చేయొచ్చు. ఓకే ఓకే. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ, చేద్దామండి మాతాజీ. ఇట్లా ఏంటి ప్రభుజీ? అదే ఇట్లా మీరు చెప్పారు, ఎట్లా చేద్దామండి. అందరిది ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది మాతాజీ. ఇట్లా అంటే ఎవరి భావాలు ఉంటాయి, మనం ఎంత నేర్చుకున్నాము, దీని గురించి మనకు ఏం తెలుస్తుంది, మన జీవితంలో ఏమన్నా మార్పులు అయినా కాలేవా తెలుసుకుందాం మనం అలాగా. అప్పుడు మిగిలిన వాళ్ళకి కూడా ఒక చిన్న ఎంకరేజ్మెంట్, ఇన్స్పిరేషన్ కలుగుతుంది కాబట్టి అలా ట్రై చేద్దాం మనం. ఓకే, కాకపోతే మీరు చెప్పేటప్పుడు డెఫినెట్ గా వీడియో ఆన్ చేయాలి. వీడియో ఆన్ లేకుండా చెప్తే మేము కూడా వీడియోస్ అన్ని ఆఫ్ చేసేసుకొని వింటాం కాబట్టి అప్పుడు మీకు కష్టం అర్థమవుతుంది అనమాట. ఓకే, నేను చెప్పేది ఎవరైనా వింటున్నారా లేదా, ఎవరికైనా అర్థమవుతుందా లేదా అని మీకు కష్టం అనిపిస్తుంది. కాబట్టి వీడియో ఆన్ చేసుకొని మీరు చెప్పాలనుకునేది షేర్ చేయండి. నేను ముందుగా చెప్తున్నాను, ఎందుకంటే ఆ రోజు మళ్ళీ క్లాస్ విని అయ్యో నాకు తెలియదు మాతాజీ వీడియో ఆన్ చేయాలి, నేను ఇప్పుడు వీడియో ఆన్ చేసే స్థితిలో లేను అని అంటారేమో అని నేను ముందుగా చెప్తున్నాను. బీ ప్రిపేర్డ్, చక్కగా మీరు రెడీ అయి కూర్చోండి క్లాస్కి, వీడియో ఆన్ చేసి మీరు షేర్ చేయాలనుకున్నది షేర్ చేయండి. ఓకే ఓకే మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్. హరే కృష్ణ. వంచ కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताई गौर प्रेमानंदे, हरि हरि बोल. थैंक यू माताजी and प्रभुजी. हरे कृष्ण. థ్యాంక్ యూ మాతాజీ. Thank you. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. ట్యూస్డే మనం మీట్ అవుదాం. నేను ట్యూస్డే కానీ మండే కానీ టైం స్కెడ్యూల్ ని చూసుకొని నేను మీకు ముందుగా గ్రూప్ లో పెడతాను మెసేజ్. మోస్ట్లీ ట్యూస్డే పెడతాను, బట్ ఒకవేళ ట్యూస్డే ఐడి కానీ ఆ టైం స్లాట్ ఖాళీగా లేకపోతే మండేనే పెట్టేస్తాను. ఓకే, ఎనీవే అది జనరల్ గా షేర్ చేసేది కదా, మనం శ్లోక గురించి అట్లా మాట్లాడేది కాదు కాబట్టి మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ అవుతున్నారో అది షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. ధన్యవాదాలు. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ.